గణపతి ఒక తత్వం. అది ఒక మనిషి కాదు. కానీ దానికొక స్వరూపం ఉంది. ఆ స్వరూపం ఎలా ఉందయ్యా గణపతికి అంటే, రకరకాల కర్వ్స్‌తో ఉంది ఆ స్వరూపం. ఇప్పుడు మనం అర్థం చేసుకున్న ఆకారమైనది కాదంటారా మరి? అన్ని చోట్ల నిండి ఉన్నాడు ఆ తత్వం. ఓకే. దాన్ని మీకొక ప్రతిమ రూపంలో చూపించటానికి సింబాలిక్‌గా ఇలా చూపించారు. కృష్ణుడు ఎవరు పట్టి వాళ్ళు పితికితే పాలు తాగడు. తన ఆవు తాను పెంచుకుంటున్న ఆవు దగ్గరికెళ్ళి పితుకుతాడు. పితికితే పాలొస్తాయి. పాలు ప్లేన్‌గా అలా ఉన్నట్టున్నాయి. అందులో చంద్రబింబం కనపడుతుంది ఆయనకి. పాలల్లో చంద్రబింబం ఎలా కనిపించింది? భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం చూసారా? అప్పుడు రకరకాల ముఖాలతో ఉన్నవాడు ఒక ముఖం గజముఖంగా ఉంటుంది. ఆ గజముఖాకృతితో ఉన్నవాడే విశ్వంభరుడు. ఆయన యందు ధ్యానము చేసి 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 గణపతి ఆయనకున్న విశ్వంభర రూపాన్నే పొందాడని చెప్తుంది శాస్త్రం. హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నేను మీ మాయ. ఇంకా 2 రోజుల్లో మనం వినాయక చతుర్థి సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. వినాయక చతుర్థి అనగానే అందరికీ కోలాహలం. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసే పండగ వినాయక చతుర్థి. సో ఈ వినాయక చతుర్థి అంటే ఏంటి? అసలు గణపతి ఎవరు? గణపతి తత్వం ఏమిటి? ఆ, ఎలా అర్థం చేసుకోవాలి గణపతిని? ఇంకొకటి, మనం ఏ పూజ చేసుకున్నా కానీ ఫస్ట్ మనం గణపతికి పూజ చేసుకుంటాము. ఒక పెళ్ళి కానివ్వండి, ఒక గృహప్రవేశమైనా, లేకపోతే ఆఖరికి ఒక పిండ ప్రదానం చేయాలన్నా ఫస్ట్ మనము గణపతి పూజ చేయించిన వెంటనే మనము వేరే పూజలు చేసుకుంటాము. సో ఎందుకు అంత ప్రాధాన్యత గణపతికి? వీటన్నిటి గురించి మనం విస్తారంగా కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. ఇంకా 2 రోజుల్లో మనము వినాయక చతుర్థి పండగ సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఈ పండగది స్పెషాలిటీ ఏంటంటే, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకునే ఒక పండగ అనమాట. అయితే గణపతి, గణేశుడు తత్వం ఏంటి? ఇంకా ఏ పూజ చేసుకున్నా, ఓ పెళ్ళి కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, ఆఖరికి ఈవెన్ పిండ ప్రదానం చేయాలన్నా ఫస్ట్ మనం గణపతి పూజతోనే స్టార్ట్ చేస్తాం. ప్రథమ పూజ గణపతికే. అది ఎందుకు? ఆయన విశిష్టత ఏంటి? మాకు క్లియర్గా చెప్పాలి మీరు. గణపతి మనం చిన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడికి అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా ఫస్ట్ గణపతి ఒక శ్లోకంతో మొదలుపెట్టి, అంటే ప్రతిదానికి గణపతే కాబట్టి, ప్లస్ గణపతి పూజనే అన్ని పూజలకు కూడా, అన్ని పూజలకు, క్రతువులకు, యజ్ఞాలకు స్టార్టింగ్ చెప్పేదే గణపతి మంత్రం. ఇప్పుడు ఎందుకు అలాగా అంటే, గణపతి అనేది ఒక పెద్ద తత్వం. మీరు ప్రతిదాన్ని తత్వం అంటారు, అన్ని పెద్ద తత్వాలే అంటే, గణపతి అనేది నిజంగా చాలా సూక్ష్మమైన తత్వం. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడి గురించి తెలుసుకోవాలి మనం. అనగానే ఇమీడియట్లీ అందరికీ గుర్తొచ్చేది కృష్ణుడు అనగానే భాగవత పురాణం. దాని తర్వాత గుర్తొచ్చేది ఏమిటి అంటే మహాభారతం. దాని తర్వాత గుర్తొచ్చేది ఏమిటి అంటే భగవద్గీత మహాభారతంలో ఒక అంతర్భాగం. దాని తర్వాత హరివంశ పురాణం, విష్ణు పురాణం. ఇవన్నీ వెతికితే మనకు కృష్ణతత్వం తెలిసిపోతుంది పురాణాల నుంచి. రాముడు గురించి తెలియాలంటే రామాయణం. రామాయణం. అది క్లియర్గా రాముడెవరు అని చెప్పేస్తుంది. కానీ మనకి ఇవి ఇతిహాసాలు. ఇతిహాసం అంటే అది అలాగే జరిగింది. ఎక్కడ జరిగింది? అది భూమి మీద జరిగింది. రాముడు, కృష్ణుడు భూమి మీదకి వచ్చారు. రావణాసురుడు ఇత్యాది వాళ్ళందరూ భూమి మీద పుట్టారు. పాండవులు భూమి మీద నడిచారు. కాబట్టి ఇది మనకు ఇతిహాసం. గణపతి అనేది చాలా సూక్ష్మతత్వం. మనుషులకు ఇతిహాసం ఎలాగో దేవతలకు ఇతిహాసం పురాణాలు. ఓకే. ఇది దేవతలకు వాళ్ళ లోకాల్లో జరుగుతున్న హిస్టరీ. అర్థమైందా మీకు? ఎస్ ఎస్ ఎస్. సో అది వాళ్ళకి గతం, మనకు గతం మహాభారత రామాయణాలైతే, పురాణాలనేవి దేవతలకి జరుగుతున్న, అంటే దేవతలకి హిస్టరీ లాంటిది. అందులో అన్ని భూమి మీద జరగాల్సిన అవసరం ఏమీ లేదు. అవన్నీ రకరకాల లోకాల్లో జరుగుతున్నాయి అన్నమాట. సో కాబట్టి ఇది కాలచక్రం. అందుకే చెప్పాను, మనకి కాలం అనగానే గుర్తొచ్చేది కాలచక్రం గుర్తొస్తుంది. అవునా? కరెక్ట్. రౌండ్. అవును. ఏంటంటే ఒక సత్య, ఒక ద్వాపర, త్రేయత, కలి, మళ్ళీ సత్య, త్రేయత, ద్వాపర, కలి. ఇలాగ కాలచక్రం. ఇది ఒక చక్రంలాగా తిరుగుతుంటుంది. కాబట్టి మనం గణపతి తత్వం అర్థం చేసుకోవాలంటే చాలా సూక్ష్మంగా, అసలు అది ఎప్పుడు మొదలయ్యింది అనటానికి, అది ఎప్పుడు మొదలైందో ఎవరూ చెప్పలేరు. ఏ మన్వంతరంలో జరిగింది, ఏ
ఇంద్రుడు ఏలుతున్నప్పుడు జరిగింది. నేను 'ద్రౌపది వృత్తాంతాల్లో' జెప్పాను మీకు. రకరకాల మనవంతరాల్లో ఉన్న ఇంద్రులందరూ కలిసి భూమి మీద పుట్టబోతున్నారు అని. ఇది అంత ఓల్డ్ స్టోరీ ఇది. అంటే సృష్టి ఆవిర్భావన జరిగిన తర్వాత వచ్చిన కొన్ని ప్రథమ ఘట్టాల్లో ఇది మూలఘట్టం ఇది. అందుకు గణపతి అనేది అంత సూక్ష్మం. కానీ ఇప్పుడు మీకు గణపతి ఎవరు అనేది నేను ఒక క్రానలాజికల్ ఆర్డర్‌లో ఆయన పుటక నుంచి మనం చెప్పుకెళ్ళిపోదాం. గణపతి బేసికల్లీ ఒక తత్వం. అది ఒక మనిషి కాదు. కానీ దానికొక స్వరూపం ఉంది. ఆ స్వరూపం ఎలా ఉందయ్యా గణపతికి అంటే, రకరకాల కర్వ్స్‌తో ఉంది ఆ స్వరూపం. మీరెప్పుడైనా చిన్న కార్టూన్ గణపతినెయ్యాలన్నా ఇదొక గీత, ఇంకొకటి ఇలాగా, ఇంకొకటి అలాగా, అంటే అన్నీ కర్వ్సే. కరెక్ట్. గణపతిని చూడగానే మీ మనసులో వచ్చేదేమిటి? మొఖం ఒక పెద్ద కర్వ్. దాని తర్వాత ఆయన బొజ్జ అదొక కర్వ్. ఆయన తొడలు, ఆయన కాళ్ళు, ఆయన చెవులు ఇదంతా ఒక కర్వ్ గదా! ఇప్పుడు మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆకాశంలోకి తలెత్తి చూస్తే మీకెలా కనపడుతుంది? అది స్ట్రెయిట్‌లా కనపడుతుందా? అది ఒక కర్వ్‌లాగా కనపడుతుందా? కర్వ్ లాగా ఉంటుంది. ఒక ఇంద్రధనుస్సులాగా ఇక్కడి నుంచి కరెక్ట్. మొదలై అక్కడ కనపడుతుంది గదా! అవును. అందుకే మీరు సూర్యాస్తమయం, కన్యాకుమారిలో అలా చూసినప్పుడు ఎలా ఉంటది? అలా నీళ్ళల్లోకి మునిగిపోతున్నట్టుగా కరువులా ఉందని అర్థమవుతుంది అవును. గదా! కాలం అనేది వైదిక శాస్త్రంలో లీనియర్ కాదు. అంటే ఒక స్ట్రెయిట్ డైరెక్షన్‌లో ఉండవవి. అవి కేవలం చక్రాకారంలో కర్వ్‌లాగానే ఉంటాయి. అందుకనే గణపతి ఆకాశానికి అభిమాన దేవత. ఓకే. గణపతి స్పేస్‌కి అభిమాన దేవత. పంచభూతాల్లో మీకు 5 భూతాలు. ఏమిటి? అగ్ని, వాయువు, భూమి, జలం, ఆకాశం. దాన్ని ఇంగ్లీష్‌లో ఈథర్ అని, స్పేస్ అని అంటాం గదా! దానికి అభిమాన దేవత గణపతి. ఇప్పుడు మీకు నాకు మధ్యన ఏముంది? స్పేస్ ఉంది. అదే ఆకాశం అంటే. ఆకాశం అంటే మీరు అనుకుంటున్నట్టు ఓన్లీ స్కై కాదు. స్కై అసలు స్కై అనే కాన్సెప్టే లేదు గదా! కరెక్ట్. మొత్తం ఉన్నదంతా ఆకాశమే. ఆకాశమే. కరెక్ట్. సో, అలాంటిది మన మధ్యన ఉన్నది స్పేస్. ఒక పెన్ను క్యాప్‌లోంచి తీసాం. మళ్ళీ అందులో పెట్టాలంటే అక్కడ స్పేస్ ఉండాలి గదా! పెన్నులో రీఫిల్ పెట్టాలంటే స్పేస్ ఉండాలి గదా! నీళ్లు పొయ్యాలి ఒక బకెట్‌లో అంటే బకెట్‌లో స్పేస్ ఉండాలి గదా! స్పేస్ ఉంటేనే మీరు ఏ పనైనా చేయగలరు. స్పేస్ లేకపోతే ఏం చేయగలరు? మీరెళ్లి బస్సులో కూర్చోవాలి. స్పేస్ బస్‌లో ఉందా? స్పేస్ ఉండాలి. మీరు అడుగుతారు గదా! అవును. ట్రైన్‌లో స్పేస్ ఉందా? బస్సులో స్పేస్ ఉందా? ఆ స్పేస్ అనేది ఏదైతే మీరు అనుకుంటున్నారో అదే ఆకాశం, అదే ఈథర్, అదే పంచభూతాల్లో ఒక భూతం. ఆ భూతానికి ఆకాశం అనే ఒక భూతానికి అధిపతి, ఆ భూతానికి ఉన్న తత్వమే గణపతి తత్వం. ఇప్పుడు ఎందుకయ్యా గణపతి దానికే ఆకాశానికే ఒక తత్వంగా ఉన్నాడు, దానికి అభిమాన దేవతగా ఉన్నాడంటే, ఆకాశమే మీకు అవకాశం ఇస్తది. ఇంత తాత్వికం ఉంది ఇక్కడ. ఆకాశం, అవకాశం. స్పేస్ ఉంటే అవును. ఇప్పుడు ఏదైనా మనం కూర్చోవాలన్నా స్పేస్ స్పేస్ ఉండాలి. ఉండాలిగా. హ్మ్. నీళ్లు పొయ్యాలంటే స్పేస్ ఉండాలిగా. కరెక్ట్. ఏదన్నా ఒక పని చేయాలంటే ఇది తీసి అక్కడ పెట్టాలంటే అక్కడ స్పేస్ ఉంటేనేగా పెడతారు. చాలా బాగా చెప్పారు. ఇది ఆకాశతత్వం అనేది ఎందుకంటే ఒక ఆకాశం ఉంటేనే, అంటే స్పేస్ అనేది ఉంటేనే మీకు అవకాశం అనేది వస్తది. అది ఏదైనా మంచో చెడో చేయటానికి. అలా అవకాశం కల్పించాల్సిన మూలమైన విగ్రహమే గణపతి విగ్రహం. సో, అందుకనే గణపతి నిత్యం మనం ఎక్కడెక్కడ చూస్తున్నామో, ఎక్కడెక్కడ మీకు స్పేస్ ఉందో అక్కడక్కడ గణపతి ఉన్నాడు. అందుకే గణపతికి ఒక రూపాన్నివ్వలేక రకరకాల కర్వులిచ్చి ఆయన ఆకారాన్ని ఒక పెద్దగా ఇచ్చింది దేనికంటే, ఎలా అయితే ఆకాశం పెద్దదో అందుకే గణపతి ఆకారం గూడా అలా పెద్దది. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకున్న ఆకారమైనది కాదంటారా మరి? ఆయన అన్ని చోట్ల నిండి ఉన్నాడు ఆ తత్వం. ఓకే. దాన్ని మీకొక ప్రతిమ రూపంలో చూపించటానికి సింబాలిక్‌గా ఇలా చూపించారు. అర్థమైందా మీకు? కృష్ణుడి విగ్రహం ఏమిటి? సచ్చిదానంద విగ్రహం. దానికి ఒక సాకారం ఇవ్వచ్చు, దానికి నిరాకారము ఇవ్వచ్చు. కానీ మీ ఆకారంలో ఉన్నట్టున్నాడు అంతే కృష్ణుడు. కానీ అది పంచభూతాలతో మీలాగా క్రియేట్ అయిన విగ్రహం కాదు. అలాగే గణపతి అనే తత్వం ఏమిటంటే, మీకు ఉన్న ఎంటైర్ ఈ స్పేస్ ఏదైతే ఉందో, ఖాళీ
పచ్చిగా చెప్పాలంటే మీ భాషలో జాగా అదంతా గణపతి తత్వమే. గణపతే ఆ ఖాళీతనానికి, ఆ ఆకాశానికి, దీనికి అభిమాన దేవత. ఆయన అనుగ్రహం ఉంటేనే అక్కడ ఖాళీతనం ఉంటది. అందుకే ఆయన మీకు అవకాశాల్ని కల్పిస్తాడు. ఇది. అందుకు ఈ 2 సరిపోయినాయి. అది చూపిచ్చాలంటే మీకు ఒక పెద్ద స్థూలకాయంతో అంటే చాలా పెద్ద శరీరంతో ఉన్నట్టుగా ఒక చిత్రీకరణ మీకిచ్చారు. కానీ ఆయన మీరనుకుంటున్నట్టు ఏమి ఒబేస్ పర్సనాలిటీ గాదు. ఆయనేమంత లావుగా ఉండడు. ఆయనకేమంత పెద్ద బొజ్జా ఉండదది. ఆయన ఎప్పుడు నిత్యం పిల్లవాడిలా ఉంటాడాయన. అందుకనే తమిళ వాళ్ళాయనకి పెట్టిన పేరు పిల్లై. అంటే నిత్యం పిల్లవాడిలాగా ఉండే వ్యక్తి గణపతి. నిత్య బ్రహ్మచారి ఆయన. నిత్య బ్రహ్మచారి. నిత్యం చిన్న పిల్లవాడిలాగానే ఉంటాడాయన. అందుకనే మీరు చూస్తే రావణాసురుడు పాత్రలో గూడా అంటే సినిమాల్లో గూడా చూపించారిది. శివుడి యొక్క ఆత్మలింగాన్ని ఆయన సంధ్యావందనం జేసుకోవడానికిస్తాడో అక్కడ చిన్నపిల్లాడిలానే వస్తాడు. ఆయన నిత్య బ్రహ్మచారి, నిత్య యవ్వనంలో ఉంటాడు గణపతి. అది గణపతి తత్వం. ఇప్పుడు మనం పురాణాల్లోకెళ్ళి అసలు గణపతి స్టోరీ తెలుసుకుందాం. గణపతి ఆవిర్భావం ఎలా జరిగింది? ఇది చాలామంది మీరు కథ రూపంలో వినుంటారు. విన్ నేను దాన్ని క్రోడీకృతం చేసి మీకొక కథలా చెప్తాను మీకు మొత్తం. ఒకానొక యుగంలో ఒకానొక రాక్షసుడు అంటే అది ఏ యుగం, ఏ మన్వంతరంలో జరుగుతుందనేది మనకి పూర్తి అవగాహన లేకపోయినప్పటికీ, గజాసురుడనే ఒక పెద్ద రాక్షసుడు ప్లస్ ఇంకొకటి చెప్పాల్సిందేంటంటే గణపతి ఆవిర్భావానికి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయో అన్ని రాష్ట్రాల్లో ఒక కొత్త కథుంది. రకరకాల కథలున్నాయి గణపతి. అన్నిట్లోకి కామన్‌గా చాలా బాగా ఉన్న కథ నేను మీకు చెప్తున్నాను. తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే అన్ని కథల్లోకి చాలా క్లియర్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా ఉన్న కథ తెలుగు వాళ్ళ దగ్గరుంది. మీరు మరాఠీ వాళ్ళ దగ్గరికెళ్లారంటే అదో రకంగా ఉంది. కన్నడ వాళ్ళ దగ్గర ఇంకో రకంగా ఉంది. సో, అంటే మన పూర్వీకులు మనం చేసుకున్న అదృష్టం వాళ్ళు మనకి చాలా మంచి కథని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇచ్చారు. సో, ఈ కథ ఏమిటంటే ఒకానొక యుగంలో, ఒకానొక మన్వంతరంలో ఒక పెద్ద రాక్షసుడు. అతని పేరు గజాసురుడు. ఆయన గజముఖంతో ఉన్నాడు ఆ రాక్షసుడు అనేది ఒక వృత్తాంతం. అందరు రాక్షసులు చేసేదేమిటి? ఘోర తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కోరుకుంటారు. అలా మృత్యువు లేకుండా ఇతను గూడా వరం కోరాడు. ఎలా అయితే జయద్రథుడు శివుడిని పూజ చేసి వరాలు కోరాడో, సాల్వుడు, ఏకలవ్యుడు, రావణాసురుడు అందరూ జరాసంధుడు శివుడిని పూజ చేసి వాళ్ళు వరాలు కోరుకుంటారు గదా! ఎందుకంటే వాళ్ళందరికీ ఒకటి తెలుసు. బ్రహ్మ మరణం లేకుండా వరం ఇవ్వడు. కాబట్టి ట్విస్ట్ చేయాలి. ఇంట్లో గాదు, బయట గాదు, అలా గాదు, ఇలా గాదని ట్విస్ట్ చేస్తే ఏదో ఇచ్చేస్తాడు. శివుడిని ఎందుకు ఇతను తపస్సు చేశాడంటే ఈసారి శివుడిని ఎలాగన్నా మనం అన్నిటికంటే బెస్ట్ వరం కోరుకోవాలి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరిని చీట్ చేశారు. బ్రహ్మ ఏదో రకంగా చీట్ చేశాడు. శివుడు గూడా ఇలాంటి వరాలు ఇవ్వడు కాబట్టి నేనొక కొత్త వరం కోరుకుంటాను అని బాగా గొప్పగా తపస్సు చేస్తే బోలాశంకరుడు గదా! ఆయన మనస్సులో ఉన్నా అతను తపస్సు చేస్తే ప్రత్యక్షమైపోతాడు. అలాంటి వాడు ప్రత్యక్షమైతే నాకు మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు. అలాంటి వరాల్ని ఎప్పుడన్నా ఇచ్చామా? అలాంటి వరాలు ఇవ్వలేము. అనగానే ఇప్పుడు మన బ్రెయిన్ పనిచేస్తుందన్నమాట. క్రిమినల్ మైండ్ పనిచేస్తది గదా! అతనేమన్నాడు, "నీవు ఎల్లకాలము నా ఉదరమునండే ఉండాల్సిందిగా నాకు వరం గావాలన్నాడు." ఎందుకన్నాడు అంటే, ఎప్పుడైతే శివుడు అతను సాక్షాత్తు శివుడే తత్వరూపంగా ఈయన గర్భంలో ఉంటే, ఈయనకిగ మరణం రాదని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే శివుడికి మరణం లేదు కాబట్టి ఆయనని పెట్టుకుంటే పొట్టలో పొట్టలో పెట్టుకుంటే పెట్టుకుంటే ఇక సేఫ్. ఎల్లకాలం మనం హ్యాపీగా ఉండొచ్చు. మనం ఏ పనులన్నా జేయొచ్చు. అలా కొంతకాలం గడిచింది. గడిచిన తర్వాత ఇక అసురుడు గదా! వాడు చెయ్యాల్సిన దుష్కార్యాలు, వాడు చెయ్యాల్సిన పనులన్నీ వాడు చేస్తున్నాడు. జనాల్ని బాధపెడుతున్నాడు. అలా గడిచిపోతుంది. అలా గడిచిపోతున్న తరుణంలో పార్వతి ఆయన అంటే శివుడు శరీరంగా ఆవిడ పక్కన లేడు. కైలాసమునందు శివుడు లేడు. ప్లస్ ఇలాంటి ఈ గజాసురుడు వల్ల చాలామంది బాధలు పడుతున్నారు. మళ్ళీ శ్రీ మహావిష్ణువు రావాలి. దీనికొక సొల్యూషన్ ఇవ్వాలి. కాబట్టి శ్రీ మహావిష్ణువుని పార్వతి, బ్రహ్మదేవుడు ఇద్దరు సమయం ఆసన్నమైంది. వీడి ఆగడాలిగ భరించలేకపోతున్నాం. శివుడిచ్చిన వరంతో వీడు పేటరేగిపోతున్నాడు. సో, కాబట్టి వీడిని సంహరించవలసినది అని శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తే, శ్రీ మహావిష్ణువు మళ్ళీ
ఈ ఆహ్, ఆయన వాహనమైన నందిని, దాని తర్వాత బ్రహ్మదేవుడిని, పరివార దేవతలని, కొందరు గణాల్ని వెంటబెట్టుకొని గజాసురుడి దగ్గరికెళ్ళి, గజాసురుడు ముందు గంగిరెద్దుల్ని ఆడిస్తున్నట్టుగా విపరీతమైన ఒక కోలాహలంతో ఆయనకున్న నంది రకరకాల మీరు సర్కస్‌లో యానిమల్స్ ఫీట్స్ చేస్తున్నట్టు, స్టంట్లు చేస్తున్నట్టుగా విపరీతమైన స్టంట్లు చేస్తే ముగ్ధుడైపోయాడు గజాసురుడు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమి ఆడించావయ్యా గంగిరెద్దుని నువ్వు. మీ ఇంటి ముందుకి ఎలాగైతే గంగిరెద్దులోళ్ళు తీసుకొనొచ్చి ఇప్పుడంటే ఆ గంగిరెద్దుల్ని ఆడించట్లేదు. కేవలం వస్తే మీరేదో దాని మీద టవలో లేకపోతే చీరో వేసి పంపించేస్తున్నారు గదా! వాటి చేత ఆడిస్తే ఆ ఆటని చూసి ముగ్ధుడైన గజాసురుడు ఏం గావాలని కోరుకుంటే అప్పుడు ఓపెన్‌గా శ్రీ మహావిష్ణువు జెప్పేశాడు. నేను విష్ణుమూర్తిని. వచ్చినవాడు నంది. వెనక వాయిస్తున్నవాడు బ్రహ్మ. కాబట్టి తన యజమానైన శివుడిని చూసి చాలా కాలమయ్యింది. నంది తన యజమానిని తీసుకెళ్ళడానికి వచ్చింది నాయనా నువ్వు అడిగావు. మాది ఇది కోరిక. అంటే గజాసురుడికి అర్థమైపోయింది. అంటే శ్రీ మహావిష్ణువు వచ్చి స్కెచ్ చేసిన తర్వాత నేనిప్పుడు ఇవ్వనన్నా, పారిపోనన్నా యుద్ధం జరుగుద్దిప్పుడు. కాబట్టి ఇంకేం జెయ్యాలి? ఫ్లా ఫ్లాప్ అయింది. అంటే మనం పొట్టలో మాత్రం శివుడిని పెట్టుకోగలిగాం గానీ, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ వస్తదని మనం ఊహించలేదు. ఏది చేసినా దానికి కౌంటర్ రెడీ పెట్టుకుంటారు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి ఏంటంటే, ఈ క్రిమినల్ మైండ్స్ ఎలా పనిచేస్తాయో ఆయనకి ముందే తెలిసి, ఈ క్రిమినల్స్ కంటే ఇంకో క్రిమినల్ స్కెచ్ చేసొస్తాడు ఆయన గూడా. అంటే మోసగాళ్ళకి మోసగాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఇలా రాగానే ఆ నంది వెళ్ళి తన యొక్క కొమ్ములతో గజాసురుడి ఉదరాన్ని చీల్చి, అందులోంచి శివుడు బయటికి వచ్చి, తర్వాత గజాసురుడు శివుడిని ప్రార్థించి ఏమిటంటే, నేను ఎల్లప్పుడూ అమరుడుగా ఉండాలని ఇలాంటి కోరిక కోరాను. కానీ నాకర్థమైపోయింది. ఇంకా ఎలాంటి కోరిక కోరినా దాన్ని నాశనం జేయటానికి శ్రీ మహావిష్ణువు రకరకాల అవతారాలేసి వస్తుంటాడిలాగా. కాబట్టి నాదొక్క విన్నపం. నేను నీకు విపరీతమైన భక్తుడిని, తపస్సు చేశాను గాబట్టి, నా యొక్క శిరస్సుని, నా యొక్క చర్మముని మీరు వాడుకోవలసినది. ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తూ నేను ఉండేటట్టుగా నన్ను ఆశీర్వదించవలసినది అని ప్రార్థించినట్టుగా కొన్ని ప్లేసెస్‌లోనూ, ఇంకొన్ని ప్లేసెస్‌లో అతను ఆహ్, ఇంక మరణం వచ్చేసింది. కడుపు చీల్చుకొని శివుడు బయటికి వచ్చేసాడు. కాబట్టి అతను చేసిన తప్పుకి శివుడిని మన్నింపడిగి, అటు నుంచి శ్రీ మహావిష్ణువు శివుడికి, "ఎందుకయ్యా ఇలాంటి వింత వింత వరాలిస్తావు? నాకు తెలుసు నువ్వు భోళాశంకరుడు అని. కానీ ఈ అసురులందరూ నీ యొక్క తత్వాన్ని మిస్‌యుటిలైజ్ చేసి, వాళ్ళు నీ భోళా తత్వాన్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. దయచేసి ఇంకెన్నడూ" ఇలాంటివి ఇవ్వకు. అంటే ఇంతకంటే ఏమన్నా అంటే గతంలో ఇలాంటి చాలా వింత వింత వరాలిచ్చేశాడు శివుడు. త్రిపురాసురుడిదైతే ఇంకా కాంప్లికేటెడ్. దాన్ని భేదించడానికి శ్రీ మహావిష్ణువే చాలా కష్టపడ్డాడని జెప్తారు. అలాంటిదిప్పుడు మనిషే స్వయంగా నువ్వు ఉదరాల్లో లాగా వెళ్ళిపోతున్నావు నువ్వు. ఇంక నాయనా ఇంతకంటే కాంప్లికేటెడ్ వరాలు నువ్విస్తే నేను బ్రహ్మాండమంతా పెద్ద పెద్ద పనులు చేసి మిమ్మల్ని ఇలాంటి రాక్షసుల్ని సంహరించవలసి ఉంటుంది. కాబట్టి శివ దయచేసి నువ్వు ఇలాంటి అసురులకి ఇంకింతకంటే పెద్ద వరాలు ఇవ్వద్దని అక్కడ చెప్పటంతో అక్కడి నుంచి కైలాసానికి శివుడు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ భర్త రాకకై వెదురు చూస్తున్న ఒక భార్యలాగా ఎన్ని సంవత్సరాలు అవి. అది ఏ యుగంలోనో, ఏ కాలంలోనో జరుగుతుంది గదా! ఇప్పుడు వస్తున్నాడని జెప్పి ఆవిడ అభ్యంగ్య స్నానం చేసుకోవటానికి మొత్తం అన్నీ రెడీ చేసుకొని, తను ఒంటికి పసుపు, చందనం, సున్నిపిండి లాంటివన్నీ రాసి, అలాగ తన శరీర స్పర్శతో వచ్చిన దాన్ని చేతులతో ఇలాగంటే ఆ శరీరాన్ని తగిలినది ఒక చిన్న నలుగుపిండి చేతికి ఇలాగ ఒక ముద్దలాగా వస్తది గదా! తన శరీరం మీద నుంచి ఇలా తీసి, ఆ నలుగుపిండితో తను ఒక చిన్న బొమ్మని తయారు చేసి, ఆ చిన్న బొమ్మ చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది చూడటానికి ఆ బొమ్మ అని ఆవిడే పార్వతి, జగన్మాత. మనందరం యాక్చువల్లీ శివపార్వతుల అనుగ్రహం. మనకు పంచభూతాలు శివపార్వతులకు పిల్లలు. వాళ్ళ అనుగ్రహంతోనే మనకి శరీరం దొరుకుతుంది. మనందరికీ ఆదిపిత, ఆదిమాత ఎవరు అంటే భూమండలాల్లో ఉన్న వాళ్ళకి, ఈ చతుర్దశ మండలంలో అంటే ఈ పైన లోకాలు, కింద లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ మాతాపితలు ఎవరంటే శివపార్వతులే. కాబట్టి ఆవిడ ఎవరికైనా ప్రాణం పోయగలదు గదా! కాబట్టి ఆ బొమ్మ చూడడానికి చాలా ముచ్చటగా ఉందని జెప్పి ఆ బొమ్మకు ఒక అంటే తను చాలా పులకరించి ఉంది.
అంటే తన భర్త వస్తున్నాడని ఒక హ్యాపీ మూడ్‌లో ఉన్న ద్రౌపది, హ్యాపీ మూడ్‌లో ఉన్న పార్వతి ఆ బొమ్మకు ప్రాణం పోసింది. ఆ పిల్లవాడు మాట్లాడటం మొదలుపెట్టాడు. చూసి మురిసిపోయింది. అప్పటి వరకు తనకు పిల్లలు లేరు. అందుకే చెప్పాను ఇదంతా సృష్టి ఆవిర్భవ కాలంలో స్టార్టింగ్‌లో జరుగుతుందిది. కాబట్టి ఆ బొమ్మకు ప్రాణం పోసి నాయనా నేను స్నానం చేస్తున్నాను. కాబట్టి నువ్వు ద్వారానికి కాపలాగా ఉండే అని చెప్పి లోపలికి వెళ్ళి ఇప్పుడు ఆ నలుగు పిండిని మొత్తం తను స్నానం చేసేసి అలంకరించుకొని బయటికి వస్తున్న తరుణంలో అలాగా గజాసురుడి ఉదరము నుంచి బయటికి వచ్చి శ్రీ మహావిష్ణువుతో మాట్లాడిన శివుడు ఇప్పుడు కైలాసానికి వచ్చి లోపలికి వెళ్ళబోతుంటే తన నంది మీద ఇతను ఆపుతాడు. అంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంటంటే కైలాసంలో చాలా భూతగణాలుంటాయి. అసురగణాలుంటాయి. కొన్ని కొన్ని అసురగణాలు శివుడు ఎట్ల ప్రేమతో వా ఆయననే పట్టుకొని బ్రతుకుతూ ఆయన పక్కనే బ్రతుకుతుంటాయి. కాబట్టి వాటికి ఎప్పుడైనా అహంకారం రావచ్చు. ఎప్పుడైనా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ప్రవర్తించొచ్చు. ఎందుకంటే అవి గణాలు. వాటిని భరించే శక్తి కేవలం శివుడికి మాత్రమే ఉంటది. వేరే లోకాల్లో ఎవరు ఈ గణాల్ని పెట్టుకోరు. అర్థమైందా మీకు? కాబట్టి శివుడు పరమ సాత్వికుడండి. అంటే అది సత్వగుణంలో సత్వగుణమే శివుడి వల్ల రావచ్చు. అంత పరమ సాత్వికుడు, చాలా బోళా హృదయం కలిగినవాడు. ఎవ్వరు ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఏదన్నా తప్పు పని చేస్తే మీ పిల్లల్ని మీరు భరించలేకపోవచ్చు. మీ భర్తను భరించలేకపోవచ్చు. స్కూల్లో పిల్లల్ని మీకు ఆయన ఎవరినన్నా భరించగలడు. ఎవరినన్నా అతని పక్కన కూర్చోబెట్టుకోగలడు. ఎవరినన్నా సంరక్షించగలడు. అందుకనే ఈ శివతత్వంలో మీరందరూ అర్థం చేసుకోవాల్సింది అన్ని ప్రదేశాలలో కూడా దేవతా సన్నిధానం ఉంటది. మన శరీరంలో దేవతా సన్నిధానం ఉంటది. గుళ్ళో దేవతా సన్నిధానం ఉంటది. అన్నసత్రంలో దేవతా సన్నిధానం ఉంటది. ఒక శ్మశానంలో మాత్రం అది చూడగానే మనమే ఒక లోగా ఉంటాం. అందరూ ఏడుస్తూ ఉంటారు. అక్కడంతా ఎలా ఉంటది ఎన్విరాన్మెంట్ చాలా నెగెటివ్‌గా ఉంటది శ్మశానంలో. అందుకాయన శ్మశానవాసం చేస్తాడు. ఎందుకు శ్మశానవాసం చేస్తాడు అంటే, ఏవైనా దుష్టాత్మలక్కడ ఉండి, లేదా ఒక నార్మల్ మనిషి కూడా శరీరాన్ని వదిలి పరితపించి, ఎవరికీ బాధ చెప్పుకోలేక బాధపడుతున్న వ్యక్తికి కూడా ఆయన కూర్చొని వింటాడక్కడ. అంత భోళాశంకరుడాయన. అలాగా ఏ పనికిమాలిన శరీరానికి కూడా శరీరం దొరకకపోతే, అంటే ఏదో ఒక జీవుడు విపరీతమైన పాపాలు చేసి, వాడికి కూడా శరీరం దొరకని అవస్థలో వాడు ఉంటే, ఆ భస్మాన్ని తన శరీరానికి రాసుకుంటే, ఆ శరీరంతో పునీతుడైన వ్యక్తి కనీసం ఏదో ఒక జన్మ దొరుకుద్ది అని ఆయన శ్మశానవాసం చేస్తాడు. అలాంటి బూడిద రాసుకుంటాడు. అలాంటి గొప్ప తత్వం శివుడిది. శివుడు గణపతిని ఎందుకు సంహరిస్తాడు? అందుకు నేను ఇంత వృత్తాంతం చెప్పాను. ఆయన చూస్తాడు. చూసి ఏమిటి ఈ గణానికి కొంచెం అవుట్ అయ్యాడు వాడు. కొంచెం మైండ్ అవుట్ అయింది వీడికి. వీడికి అంటే నేను కైలాసంలోకి వెళ్తున్నాను, నా ఇల్లు అది, నా ఇల్లు అది ఎవరు ఉంటారు చెప్తాడు. లేదు నాయన నేను వెళ్ళాలండి. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదంటాడు. మా అమ్మ రావద్దని చెప్పింది అందరినీ అని చెప్తాడు. అంటే ఆయన భరించే శక్తి అంత ఉన్నవాడు. కేవలం ఆయన ఒక తండ్రి పిల్లవాడిని ఎలా కొడతాడో అలాగ తన త్రిశూలంతో గణపతిని అతను సంహరిస్తాడనేమీ లేదు. వాళ్లే ప్రాణాలు పోసేవాళ్ళు. వాళ్ళెందుకు సంహరిస్తారు? అతన్ని అదుపు పెట్టడానికి గాను ఆ త్రిశూలంతో అతని కంఠాన్ని లాగంటే ఆ కంఠం కింద పడిపోయి ఆ మనిషి కింద అంత పడతాడు. పెద్ద కొట్లాట అవన్నీ జరగలేదు. కొట్లాటలంటే అందుకే చెప్పాను ఎప్పుడైనా ఎందుకంటే మీకు ఒకటి తెలియాలి. రావణాసురుడు లాంటి వాడు విపరీతమైన పూజ చేసి శివుడు ప్రత్యక్షం అవగానే ఇంత అందమైన భార్య నీకెందుకు, నాకు ఇచ్చేయమని అడుగుతాడు. అలాంటి వాడినే భరించగలడు శివుడు. కాబట్టి ఇవన్నీ చిన్న పిల్లలకి చెప్పే కథలు. ఆయన కేవలం గణం అదుపు తప్పింది, ఈ గణాన్ని మనం కంట్రోల్లో పెట్టాలి, ఎన్నో గణాలుంటాయి కైలాసంలో అని అతను అనగానే ఆ బాలుడు కింద పడటం జరిగింది. దాని తర్వాత లోపల నుంచి ఆయన్ని చూసి పార్వతీదేవి రావటం జరిగింది. భర్తను అన్ని రోజుల తర్వాత చూడగానే ఆ భర్తకి ఆలింగనం చేసుకోవటం, వాళ్ళిద్దరు ముచ్చటలాడుకోవటం అవన్నీ జరుగుతున్నప్పుడు ఒకానొక మాటలో తను ఒక భార్య భర్తతో మాట్లాడుకుంటున్న ఒక ముచ్చటగా, వాళ్ళు చాలా రోజుల తర్వాత కలిశారు కదా, ఏ కిళ్ళీలో లేకపోతే తాంబూలమో తీసుకున్న తర్వాత నేను మిమ్మల్ని ఆలోచించుకుంటూ నలుగుపిండిని ఇలాగా అంటే ఒక చిన్న బొమ్మను తయారు చేశాను, ఎంత ముద్దుగా ఉన్నాడో, వాడికి ప్రాణం పోసి వాడిని బయట నిలబెట్టాను చూశారా అని అనగానే శివుడు అవునా అని
ఇదంతా చెప్తే పాపం ఆమె ఫీల్ అవుద్దని, ఓకే. పద బయటికి వెళదామని చూడగానే తలలేని బాలుడు కనపడతాడు. చూడగానే పార్వతీదేవి, "అయ్యో! ఏమిటండి ఇలా చేశాడంటే, వాడు నన్ను లోపలికే రానివ్వట్లేదమ్మా. వాడు బయట ఆపేశాడు. గణపం అదుపు తప్పిందని నేనే వాడిని కొంచెం దారిలో పెట్టడానికి అలా చేశాను. నువ్వేమీ వరీ కావద్దు. మనం నేను గజాసురుడు శిరస్సుని తీసుకొనొచ్చాను. ఆ గజాసురుడు శిరస్సు ఇక్కడ పెడదాం. ఎందుకంటే గజాసురుడు నన్నడిగాడు. నిత్యం నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను" అని. కాబట్టి అలాగ గజాసురుడి ఈ శిరస్సును పెట్టటం వల్ల స్వకార్యం స్వామి కార్యంలాగా గజాసురుడు యొక్క ఇవన్నీ లీలలే అనుకుంటాను కదండి. ఆయన అడగడము, ఇక్కడ ఇది జరగడము అంత అంతా కనెక్షన్. లీలలే. ఇదంతా శివానుగ్రహం వల్ల జరుగుద్ది. శివుడు అనుమతి లేనిది చీవ కూడా కదలదంటారు కదా! కాబట్టి శివానుగ్రహం వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఈ బాలుడు తల ఎందుకు తీయవలసొచ్చిందంటే, అక్కడ గజాసురుడు యొక్క శిరస్సు పెట్టాలి కాబట్టి తీయవలసొచ్చింది. సో, అది పెట్టేసి అక్కడ నుంచి గణపతికి అల్లారు ముద్దుగా, ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులకు ఎందరో బిడ్డలు. తాత్వికంగా చూస్తే పంచభూతాలే వారి బిడ్డలు. కానీ వాళ్ళ పరివార దేవతగా మొట్టమొదట గణపతిని వాళ్ళు ఇది చేసి, ఇంకా ఆ భర్త వస్తున్నాడన్న ఆనందంతో తను మనసునందు పులకరించి చేసిన ఇది గదా! తన శరీర ధూళితో వచ్చిన విగ్రహం. ఈ తత్వం ఇది గణపతి. అందుకనే ఆయనకి అంత వైభవం. చాలా సుందరుడు గణపతి. గణపతి చూడగానే మీకు చాలా క్యూట్‌గా అనిపిస్తాడు గదా! చాలా క్యూట్‌గా పిల్లలందరికీ. ఎందుకంటే పార్వతీదేవి అంత అందగత్తి. ఈ ప్రపంచంలో ఉన్న ఈ మండలాల్లో సత్యలోకం నుంచి నరకలోకాని వరకు ఈ మొత్తంలో అందరికంటే అందగత్తె ఎవరయ్యా అంటే పార్వతీదేవే. కాబట్టి ఆ పార్వతీదేవి, శివుడు, గణపతి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటున్న తరుణంలో చాలామంది దేవతలు వచ్చి గణపతిని అక్కడ చూసుకొని, చాలా బాగున్నాడు, చాలా క్యూట్‌గా ఉన్నాడు, పెరుగుతున్నాడు అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు గణపతి చిన్నప్పటి నుంచి ఏంటంటే విపరీతమైన యోగ సాధన నేర్చుకుంటాడు. తన తండ్రి ఎలా అయితే 20 అంటే ఎప్పుడూ కూడా అతను మెడిటేషన్‌లో ఉంటాడు. శివుడు ప్రతిమ మీరెక్కడ చూసినా ఎక్కువ శాతం లింగాకారంలో ఉంటుంది. ఉత్తర భారతంలో మీరు చూసినా శివుడెప్పుడూ నిత్యం ధ్యానంలో ఉంటాడు. అలా ధ్యానం చేస్తూ, 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 చేస్తూ ఆయన ఎవరి పట్ల ధ్యానం చేస్తాడు అనేది మనం శివతత్వంలో చెప్పుకుందాం. కానీ ఆయన దగ్గర నుంచి వినాయకుడు ఈ యొక్క ధ్యానాన్ని నేర్చుకుంటాడు. మోక్ష సాధన ఆయన దగ్గర నుంచే నేర్చుకుంటాడు. అయితే పర్ఫెక్ట్ ఫాదర్, పర్ఫెక్ట్ సన్ అనుకోవచ్చా? పర్ఫెక్ట్ ఫాదర్‌కి పర్ఫెక్ట్ సన్ గణపతి. మొత్తం నేర్చుకొని ఆయన కూడా అలా ధ్యానం చేసి, 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 చేసి ఇప్పుడు మీకు తాత్వికంగా గజముఖం గురించి చెప్తానసల. ఇప్పుడు చిన్నపిల్లలకి చెప్పే కథ గజముఖం. ఇప్పుడు తాత్వికంగా ఏమొస్తుందంటే, ఎంతో ధ్యానం చేసిన వాడు ఎవరి మీద ధ్యానం చేస్తాడట అంటే, మీరు విష్ణు సహస్రనామాల్లో విశ్వం, విష్ణుర్వషట్కారో, భూతభవ్య భవత్ప్రభు స్టార్ట్ అవుతుందా? విశ్వం అంటే ఏమిటి? అంతా నిండినవాడు. సమస్త బ్రహ్మాండం గదా విశ్వం. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఒక పేరు. సహస్రనామాల్లో శ్రీ మహావిష్ణువు గదా! నేను అందుకే మీకు ముందు చెప్పా. ఆకాశతత్వమునకు అధిపతి గణపతి. అలాంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వం అనే ఒక్క రూపం మీద ఆయన నిత్యం మెడిటేట్ చేసి, 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 నిత్యం ధ్యానం చేసి, చేసి సారూప్యాన్ని పొందాడు. సారూప్యం అంటే ఏంటంటే, మీరు ఎవరిని ఎలా కొలిస్తే మీరు వాళ్ళైపోతారు. అదే మనకి మహాభారతమునందు ఉద్ధవుడు కృష్ణుడు గురించి ఆలోచించి, ఆలోచించి, ఆలోచించి కృష్ణుడులాగా అయిపోయాడని చెప్తుంది. అందుకనే గోపికలే ఒకానొక సందర్భంలో ఉద్ధవుడిని చూసి కృష్ణుడెవరు, ఉద్ధవుడెవరో పోల్చుకోలేకపోయారు. అంటే మీరు ఏ విషయము గురించి ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఉంటారో ఆ విషయానికి తగ్గ గుణ రూపాలన్నీ మీకొచ్చేస్తాయి. అలా విశ్వం అనే ఒక రూపం ఎవరిదంటే విశ్వంభరుడు. ఎవరి విశ్వంభరుడు? శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. ఎవరు? శ్రీ మహావిష్ణువు ఒక అంశ కాదు, శ్రీ మహావిష్ణువే అదొక రూపం. అదొక విష్ణు సహస్రనామాల్లో ఉన్న ప్రథమ రూపం. ఎవరి విశ్వంభరుడంటే, మీరు ఎప్పుడైనా భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం చూసారా? అప్పుడు రకరకాల ముఖాలతో ఉన్నవాడు ఒక ముఖం గజముఖంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ముఖం గజముఖంగా ఉంటుంది. ఆ గజముఖాకృతితో ఉన్నవాడే విశ్వంభరుడు. ఎవరైతే విష్ణు సహస్రనామంలో విశ్వం అనే పేరుకి అధిపతి ఉన్నాడో శ్రీ మహావిష్ణువు, ఆయన విశ్వంభరుడు. ఆయన యందు ధ్యానము చేసి, చేసి, చేసి
గణపతి ఆయనకున్న విశ్వంభర రూపాన్నే పొందాడని చెప్తుంది శాస్త్రం. అంటే ఎంత గజాసురుడు యొక్క శిరస్సును పెట్టినప్పటికీ ఆయన చాలా చిన్న వయసులోనే సారూప్య మోక్షాన్ని పొందాడాయన. ఆ విశ్వంభరుణ్ణి పొందాడు. అందుకనే మధ్వ సంప్రదాయంలో అభిమాన దేవతలని చెప్తారు. గణపతిని ఆరాధిస్తున్నప్పుడు గణపతి అంతర్గతః విశ్వంభర రూపి పరమాత్మనే నమః అంటారు. అలాగ ఇంత గొప్ప వ్యక్తి అయిపోయాడిప్పుడు. తల్లిదండ్రులు చూసి మురిసిపోయారు. అంటే మోక్ష సాధన, బ్రహ్మజ్ఞానం అన్నీ తెలుసుకొని ఆ రిజల్ట్ కూడా కనబడిపోతుంది. ఆ మొఖంలో తేజస్సు వచ్చేసింది. శ్రీ విష్ణువు యొక్క పూర్తి అనుగ్రహం, పూర్తి సారూప్యం వచ్చేసింది ఆయనలో. అలాంటిది ఒకానొక రోజు దేవతలకు ఒక సమస్య వస్తుంది. ఏమిటయ్యా ఆ సమస్య అంటే, క్రౌంచ అని ఒక పెద్ద గాంధర్వుడు ఆయన. గాంధర్వులు ఎవరంటే, మీరు గాంధర్వులు గానం చేస్తారు. గాంధర్వులు చేసే గానాన్నే కర్ణాటక సంగీతం అంటారు. కార్నటిక్ మ్యూజిక్ అని మీరు ఏదైతే వింటున్నారో, కర్ణాటక సంగీతం అంటే ఏమిటి? కర్ణములకు. ఎవరి కర్ణములకు? స్వామివారి కర్ణములకు. శ్రీ మహావిష్ణువు యొక్క కర్ణములకు. కర్ణకుండలాలు అంటాం. కర్ణములంటే ఇయర్స్. ఆ చెవులకు వినసొంపుగా ఉన్న సంగీతమే ఈ కర్ణాటక సంగీతం. దాన్ని కార్నటిక్ అని ఈ ఇంగ్లీష్ వాళ్ళు పలకలేక కర్ణాటక సంగీతాన్ని కార్నటిక్ అన్నారు. కర్ణాటక సంగీతం అంటే కర్ణాటకలో ఉందని కాదు. దాని వెనకాల ఇంత మీనింగ్ ఉంది. సో గాంధర్వులందరూ ఎలా శ్రీ మహావిష్ణువు సేవించుకుంటారు స్వర్గలోకంలో అంటే, ఎప్పుడూ కూడా ఈ కర్ణాటక సంగీతమే వాళ్ళు పాడేది. వాళ్ళు కీర్తనలు, వాళ్ళు భజనలు, వాళ్ళు ఇంకా భూమండలంలో ఉన్నదానికి కూడా 100 రెట్లు ఎక్కువ ఆలాపనలు, రాగాలతో వాళ్ళు శ్రీ మహావిష్ణువుని స్తుతి చేస్తారు. ఇంద్రుడిని ఇది ప్లీజ్ చేయడానికి పాడడం కాదు. అదే మీ వికారం ఏమిటంటే, ఏదో ఒక క్లబ్బులో పాటలాడే మ్యూజిక్ ఏమో ఇంద్రుడు కూర్చొని ఆ రంభా ఊర్వశి డ్యాన్సులు వేస్తుంటే వాళ్ళ భంగిమలు చూస్తూ వీళ్ళేసే ఒక బ్యాండ్గా ఆటలాడుకుంటారంటాం. అది సనాతన ధర్మమునందు ఎటువంటి ఆలోచన, ఎటువంటి జ్ఞానము లేని వ్యక్తులు సినిమాలుగా తీసి అది చూసి మీరు నేర్చుకున్నది. ఇంద్రసభలో ఏం జరుగుతుంది అంటే, ధర్మం నిలబడే చోటది. ధర్మాత్ములే అక్కడికి వెళ్తారు. ఇలాంటి లోఫర్లు ఎందుకు వెళ్తారు? కాబట్టి ఈవెన్ ఊర్వశి సాక్షాత్తు నారాయణుడు ఊర్వాల్లోంచి వచ్చింది ఆవిడ. కాబట్టి ఆవిడ ఎలా దేవవేశ్య అవుతుంది? అర్థం చేసుకోవాలి మీరు తాత్వికంగా. కాబట్టి అక్కడ జరిగేదేమిటంటే, ఇంద్రసభలో వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తూ వాళ్ళు గానాలు చేస్తారు. భరతనాట్య కుచ్చిపూడీలు, ఈ ఈ నాట్యశాస్త్రం అంతా బృహన్నలకి నేర్పించిన వాడు. అదంతా వైదికమైన జ్ఞానం. ఇది వేద ప్రమాణం. సామవేదంలో ఉన్న గానం, సామవేదంలో ఉన్న నాట్యం. ఈ నాట్యానికి అధిపతి నటరాజు. కాబట్టి గాంధర్వులు అనగానే మీ గల్లీలో వేసే డాన్సర్స్ కాదు. కాబట్టి వాళ్ళు నిత్యం సత్వగుణానికి మించిన గుణం ఉండాలి వాళ్ళల్లో. భక్తి ప్రధానం. వాళ్ళకి శ్రీ మహావిష్ణువు పట్ల భక్తి ఉండాలి. అలాంటి క్రౌంచ అనే ఒక గాంధర్వుడు ఒకానొక సమయంలో ఆయన విపరీతమైన సాధన చేస్తూ, ఆ సాధనలో కొంచెం ఆయనకి, అంటే వాళ్ళకి కూడా దేవతలకు అప్పుడప్పుడు కొన్ని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలకి ఎక్కడైనా మనలాగా కాకపోయినా కొంచెం కించిత్ అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అవుతారు వాళ్ళంటే, వర్క్ ప్రెషర్ అలా ఉంటుంది వాళ్ళకి. సూర్యుడు తూచా తప్పకుండా వచ్చేస్తాడు, చంద్రుడు తూచా తప్పకుండా వచ్చేస్తాడు. మీరు నిత్యం వాయువు పీల్చాలి, నిత్యం వరుణదేవుడు మనల్ని కరుణిస్తే మనం నీళ్లు తాగుతాం. వాళ్ళు ఎప్పుడూ కూడా పోలీసు వాళ్ళలాగా, ఫైర్ ఇంజన్ శాఖ వాళ్ళలాగా, శానిటరీ వర్కర్స్ లాగా 24 గంటలు వాళ్ళకు ఒక రెస్ట్ ఉండదు. యోగక్షేమాల కోసం పనిచేయాల్సిందే. ఒక లోకాన్ని కాదు, అన్ని లోకాల్ని వాళ్లే చూసుకోవాలి. అలాంటి ఒక సందర్భంలో క్రౌంచుడు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆయన కొంచెం అంటే ఆయన విపరీతమైన సాధకుడు. బాలత్రిపురా సుందరికి విపరీతమైన గానం చేస్తే అమ్మవారు ప్రత్యక్షమయ్యి, ఏమి చేశావయ్యా గానం నువ్వు, చాలా బాగా చేశావని చెప్పి ఆవిడ లోకానికి ఆవిడ తీసుకెళ్ళినప్పుడు ఆయన మనసులో ఏమని ఉంటుందంటే, నాకు ఇంకా అమృతం కావాలి, నాకు ఇంకా కొంచెం అమృతం కావాలి, దానివల్ల నేను ఇంకా కొన్ని సంవత్సరాల పాటు స్వర్గవాసమే చెయ్యాలి. ఎందుకంటే అక్కడ దుఃఖం ఉండదు కదండి, నిత్యం సుఖం అని అనుకుంటున్న తరుణంలో నీ తారతమ్యానికి తగ్గట్టు అమృతం నీకు ఇవ్వటం జరుగుతుంది, అందుకే విచ్చేశారు.
కాబట్టి నీ అర్హతకు మించి నువ్వు ఆశించకూడదు అని అమ్మవారు చెప్పి, అమ్మవారు ధ్యానంలో ఉండగా ఒక మూషికుడై, ఒక 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 ఎలుకవై, ఆ ఎలుక పొయ్యి ఈ అమృత భాండాగారంలో అమృతం కొంచెం కైలాసంలో ఉంటుంది. అక్కడ ఉన్న ఒక కావిడిలో ఉన్న అమృతాన్ని కొంచెం తాగేస్తాడు. ఎప్పుడైతే త్రిపుర సుందరి చూస్తుందో అప్పుడు చెప్తుందనమాట. ఇటువంటి పనులు దేవలోకంలో ఉన్నవాళ్ళు చెయ్యకూడదు. మీకిది గుర్తొచ్చిందా మీకు? ఏ కామధేనువునైతే అష్టవసువులు దొంగతనం చేద్దామన్న ఆలోచనొచ్చిందో వాళ్ళు భూమి మీద పుట్టారు. అవునా? అలాగా మూషికం లాగా అయ్యి, నువ్వు దొంగతనంగా తాగావు కాబట్టి మూషిక స్వరూపంలో ఉండిపోగాక స్వర్గంలో అంటుంది. గాంధర్వుడు ఇప్పుడు గాంధర్వ తన శరీరాన్ని కోల్పోయి ఒక మూషిక స్వరూపాన్ని పొందాడు. ఇప్పుడు ఆ మూషికుడు మళ్ళీ గానాలు చేస్తూ స్వర్గలోకంలో ఉన్నాడు. అక్కడికి ఒక మహర్షి వస్తారు. కొందరు మహాతపో దీక్షలో ఉన్న మహర్షులు స్వర్గానికి వెళ్ళగలరు. అందులో ఒకడు రోమస మహర్షి. ఆయన ఎళ్ళి రాగలడు. నారదుడు అన్ని లోకాలకి ఎళ్ళి తిరిగి రాగలడు. అలాగా వామాచార్య అంటే వామ మహర్షి అంటారు. వామదేవ, వామ మహర్షి, వామ ఋషి అంటారు. ఆయన స్వర్గంలో ఇంద్రసభలో ఉంటే ఈ ఎలుక అయ్యి ఆల్రెడీ శాపం ఉంది. ఎలుకవై కొంచెం అసుర లక్షణాలతో ఉండుగాక అని తను శపించింది గదా! కాబట్టి ఆ స్వామివారి కాళ్ళ మీద అవి తిరుగుతుంటాడాయన. ఎలకలు ఎలా అయితే మీ కాళ్ళ మించి పరిగెత్తుకుంటూ ఎళ్తాయో మీరు చేసుకోవడానికి పరిగెత్తుకుంటూ ఎళ్ళగానే అంటే ఆయన వామఋషి కాలు తొక్కుతాడు. తొక్కినప్పుడు వామఋషి చూడగానే స్వర్గంలో డీసెన్సీ ఉండాలి. ఎటికేట్స్ ఉండాలి. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తానంటే కుదరదు. వాళ్ళు మనకంటే తారతమ్యంలో పెద్దవాళ్ళు, మనకంటే ఆలోచనలో పెద్దవాళ్ళు, సత్వంలో పెద్దవాళ్ళు, ఫుల్ కాన్షియస్‌నెస్‌తో ఉంటారు వాళ్ళు. స్వామి మన్నించవలసినది తెలియక మీ కాలు తొక్కాను అనాల్సిన ఈ క్రౌంచ అలా అనకుండా ఏమీ కానట్టుగా పక్కనే నించొని ఉంటాడు. అప్పుడు వామఋషికి అనిపిస్తది వీడిలో ఏమిటి? వీడు ఎలా వచ్చాడు? ఎగ్జామ్ రాసే వచ్చాడా స్వర్గలోకానికి? ఇంత ఇండీసెంట్‌గా ఉన్నాడు. కాబట్టి నువ్వు భూలోకంలో వెళ్ళి అక్కడ ఒక అసురుడులాగా బ్రతుకుగాక అని శపిచ్చేస్తాడు. ఒక అసుర ప్రవృత్తిగా నువ్వు బ్రతుకుగాక అని. ఇప్పుడు గణపతి వృత్తాంతంలో భూలోకంలో జరుగుతున్న వృత్తాంతం వస్తది. ఇప్పుడు ఏమిటంటే వీడు ఆ శాపం తీసుకోగానే క్రౌంచుడు భూలోకంలోకి వెళ్ళి అతను ఒక పెద్ద మూషికాహారం అంటే ఒక పెద్ద ఎలుక అవతారం ఎత్తి కనపడ్డ వాటిని నాశనం చేస్తుంటాడు. ఇప్పుడు ఎలుకలు ఏం చేస్తాయి భూలోకంలో? రాడెంట్స్ అంటాం. ఎక్కడెక్కడైతే ధాన్యం ఉందో, ఎక్కడెక్కడైతే మీకు స్టోరేజ్ ఉందో, ఆ ధాన్యం ఉందో అవి మొత్తం తినేయటం, పొలాల్లో పడి పొలాలు నాశనం చేసేయటం, ఈ స్టోరేజుల్లో చేసేయటం ఇలాగ చేసేస్తూ ఉంటాడు. దానివల్ల భూమి మీద విపరీతమైన కరువు వస్తుంది వీడి వల్ల. ఎక్కడైతే కొద్దో గొప్పో సుభిక్ష ఉంది అంటే తపోశక్తితో ఉన్న ఋషిముని ఆశ్రమాల్లోనే సుభిక్ష ఉంటుంది. అంటే మీరు ఎప్పుడన్నా గమనించాలి, ఎప్పుడైతే దశరథుడికి మళ్ళీ ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే ఋషిముని ఆశ్రమాలు సుభిక్షంగా ఉంటాయి. దశరథుడు పాలిస్తున్నప్పుడు అయోధ్యకే కరువు కాటకం వచ్చినప్పుడు ఋష్యశృంగిని తీసుకురావాల్సి వచ్చింది వాళ్ళు. అంటే వాళ్ళు మహాతపస్సులు. సో ఋషులు మునులు వచ్చి వాళ్ళు ఏదో ఒక వాళ్ళ కాలు మోపడంతో ఏదో ఒకటి చేస్తే ఇక్కడ మళ్ళీ సుభిక్ష వస్తుంది. కానీ ఋషిముని ఆశ్రమాలకి వెళ్ళి ఎలాగో నార్మల్ జనాల్ని బాధించింది కాక, రాజ్యాల్ని బాధించింది కాక, ఈ కరుంచుడనే మూషిక అసుర ప్రవృత్తిలో ఉన్న గాంధర్వుడు ఇప్పుడు పరాశర ఋషి ఆయన ఆశ్రమానికి వెళ్ళి అక్కడ జనాల్ని బాధిస్తాడు, ఆ ఋషుల్ని బాధిస్తాడు. పరాశరుడు ఎవరయ్యా అంటే వేదవ్యాసుడి తండ్రి. అక్కడ ఇమీడియట్లీ ఎప్పుడైతే పరాశర మహర్షిని కూడా వదలకుండా ఆయన ఆశ్రమంలో కూడా వీడి అరాచకం నడుస్తుందో పరాశరుడు ఇమీడియట్లీ ఆ త్రిపురాసురుని ప్రార్థిస్తాడు. అమ్మా నీ దగ్గరికి వచ్చి తప్పు చేసిన వాడు ఒక మెట్టు దిగుకుంటూ ఆమె దగ్గర తప్పు చేశాడు, శాపంతో మూషికుడై స్వర్గానికి వచ్చాడు. వామఋషి దగ్గర తప్పు చేశాడు, ఇంకొక మెట్టు దిగి ఇప్పుడు పరాశరుడి దగ్గరికి వెళ్ళాడు. వీడిని అదుపు చేయవలసినది, ఎందుకంటే వాడికి మరణం లేదు, వాడు అమృతం దాగి ఉన్నాడు అనగానే అప్పుడు ఎప్పుడూ లేని విధంగా పార్వతీదేవి గణపతి ఇప్పుడు కొడుకు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఆయనకి ఫస్ట్ ఇచ్చే బాధ్యత అది, నువ్వు వెళ్ళి ఓడించవలసినది అనగానే
ఇమ్మీడియేట్‌లీ గణపతి ఒక చిన్న పిల్లవాడైన గణపతి భూమి మీదకి దూకి, ఈ మూషికుడు, ఈ కరుంచుడనే వ్యక్తి గాంధర్వుడు మూషిక అవతారంలో ఎలాగైతే తిరుగుతున్నాడో, వాడి శరీరం అంత పెద్దగా ఉంటే, వాడికంటే పెద్ద శరీరం ఆయన ఆకాశం అని చెప్పాను కదా! స్పేస్ ఎక్కడన్నా నిండిపోగలడు. అలాగా పెరిగిపోతే ఒక భీకరమైన గజరూపం అవుతుందనమాట. ఆ గజరూపంతో అతను యుద్ధం చేసి ముష్టిఘాతాలతో వాడిని కొట్టి, అది చేసి, ఇది చేసి భీకరమైన ఫైట్ జరుగుతుందక్కడ. ఆ ఫైట్‌లో ఇంక వాడు దేనికి అమృతం తాగి ఉన్నాడు కాబట్టి దేనికి నిగ్రహించలేని పక్షంలో తన దంతాన్ని విరగ్గొట్టి, ఆ దంతంతో అతన్ని భూమి మీద పడేసి, ఇక అతన్ని గుచ్చే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు ఇక శరణాగతి పొందుతాడు. పొందిన అహంకారాన్ని నేను వదిలేస్తున్నాను. ఏ అహంకారంతో నా తల్లి దగ్గర అమృతాన్ని తాగావో, ఏ అహంకారంతో వామదేవుడు కాళ్ళు తొక్కి క్షమాపణలు అడగలేదో, అలాంటి అహంకారం మళ్ళీ నువ్వు చూపిచ్చనంటే నిన్నొదిలేస్తానంటాడు. అప్పుడు అర్థం చేసుకున్న గాంధర్వుడైన కరూచుడు, స్వామి నేనెప్పుడు ఎల్లప్పుడూ మూషికుడిలానే ఉండిపోతాను. అది త్రిపురాదేవి తల్లి నాకిచ్చిన వరము, శాపమును. ఎల్లప్పుడూ మీ పాదాల దగ్గరే పడుంటాను కాబట్టి నాకు గర్వం వచ్చే ఆస్కారమే లేదు. నన్ను మీరు వాహనం చేసుకోవలసినది, నా మీదనే మీరు తిరగవలసినది అని ప్రార్థన చేస్తే, అతను అహంకారాన్ని అతను పక్కన పెట్టేశాడు కాబట్టి, ఆ మూషికుడే ఇప్పుడు గణపతి వాహనం అవుతాడు. చాలా బావుంది. దేవతలందరూ అనుకున్నారు, అసురులను సంహరించాలంటే మనం శ్రీమన్నారాయణుడి దగ్గరికెళ్ళాలి. అది చాలా గొప్ప అసురుడైతే శ్రీమన్నారాయణుడొస్తాడు. లేకపోతే ఇంద్రుడే సంహరించేస్తాడు. ఒకవేళ ఇంద్రుడు కూడా సంహరించని పక్షాన బ్రహ్మో, శివుడో ఎవరో వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం మనం. అలాంటిది అసల దేవతలలోనే అసురత్వం వస్తే దాన్ని హ్యాండిల్ చేయగలిగిన వాడు గణపతి. అర్థమైందా మీకు? ఎవరినైనా అతను మార్చగలడు. ఎవరి మనస్సునైనా మార్చగలడు. అలాంటిది ఇలాంటి ఒక గాంధర్వుడు మనసులో వచ్చిన వైషమ్యాన్ని, వచ్చిన ఈ ఈ ఈ యొక్క వికారాన్ని గూడా ఏ గణపతి ముష్టిఘాతాల స్పర్శ తగిలి మారిపోయాడతను. దేవతలకు అర్థమైపోతది ఇతను చాలా పవర్‌ఫుల్ వ్యక్తి. ఇతను విపరీతమైన సాధన చేశాడు గణపతి అని. కొంతకాలం గడుస్తది. దాని తర్వాత పార్వతీ పరమేశ్వరులకు స్కందుడు కుమారస్వామి పుడతాడు. అది మహా వైభవం. గణపతి సృష్టించిన తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని గణపతిగా మారాడు. ఆ విశ్వంభర రూపాన్ని ఉపాసన చేసి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి రూపమైన విశ్వంభర రూపంలోకి గణపతి మారిపోయాడు. కుమారస్వామి సాక్షాత్ సనతకుమారుడే. చతుష్కుమారుల్లో ఉన్న ఒకడైన సనత్కుమారుడే. అతను గర్భవాసం చెయ్యకుండా, అదొక పెద్ద వృత్తాంతం, నేను కుమారస్వామి జననం చెప్తాను. వాళ్ళకి పుట్టాడాయన. ఇద్దరూ అయోనిజులే. గర్భవాసం చెయ్యలేదు వీళ్ళిద్దరూ గూడా. గణపతి గర్భవాసం చేయలేదు, కుమారస్వామి గర్భవాసం చేయలేదు. అన్నదమ్ములు, పరివార సమూహం. శివ, పార్వతి, గణపతి, కుమారస్వామి. ఎప్పుడైనా మీరు పొద్దున్నే లెగగానే నలదమయంతులు ఇలాంటివన్నీ చూసిన తర్వాత, శ్రీమన్నారాయణుడి యొక్క హరినామము మీ నోటితో ఉచ్చరించిన తర్వాత, కుటుంబ సమేతంగా పార్వతీ పరమేశ్వరులు విత్ గణపతి, కుమారస్వామిని ఒక్కసారి దర్శించుకుంటే మీ రోజంతా బాగా జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. మీరెల్లప్పుడూ కుటుంబం అంతా బాంధవ్యంగా నిలబడతారని చెప్తుంది. అలాంటి కుమారస్వామి జననం జరిగిపోతుంది. ఇలా అయిపోతుంది. అయిపోగానే ఇప్పుడు దేవతలందరికీ ఏమిటంటే, చాలా దేవతల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటదంటే, 24 గంటలు అసురులు వాళ్ళ దేవతల మీదకు దండయాత్రకు వస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రాజ్యాలు, వాళ్ళకి అక్కడ సోమరసం ఉంటుంది, అక్కడ అమృతం ఉంటుంది, అక్కడ స్వర్గంలో విపరీతమైన ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి అది వాళ్ళు ఎప్పుడూ ఆక్రమించుకోవాలని అనుకుంటుంటారు. వాళ్ళకు బాధలొస్తూ ఉంటాయి, విఘ్నాలొస్తూ ఉంటాయి. ఇప్పుడు దేవతలందరూ వెళ్ళి శివుణ్ణి అడుగుతారు. ఏమిటంటే, మేము మా సాధనలో, మా పూజలో విఘ్నాలు రాకుండా, అంటే మేము ఏ పని చేసినా ఆ పని యందు సక్సెస్‌ఫుల్ అవ్వాలి. ఎటువంటి అబ్‌స్ట్రికల్స్ రాకూడదు. ఎటువంటి విఘ్నాలు రాకుండా మాకు ఒకళ్ళని మీరు నియమించవలసినది. ఎవరినైనా ఒకళ్ళని పూజ చేయమంటే మేము వాళ్ళని చేస్తాం. ఎందుకంటే బృహస్పతినిచ్చారు రాజగురువుగా, దేవగురువుగా. ఆయన్ని సేవించుకుంటారు. ఉపేంద్రుడున్నాడు. వాళ్ళు నిత్యం పక్కనే, ఇంద్రుడు పక్కనే. ఆయన్ని వాళ్ళు పూజ చేసుకుంటారు. ఇలా మాకు ఏ కార్యం చేసినా విఘ్నములు రాకూడదు అంటే, అప్పుడు శివుడు, పార్వతి కలిసి ఏమని చెప్తారంటే, మాకు కొంచెం సమయం ఇవ్వండి. మీకు మేము డిసైడ్ చేస్తాము
అని చెప్పి వాళ్ళిద్దరికి అన్నదమ్ములైన కుమారస్వామికి, గణపతికి మళ్ళిక్కడ ఎటువంటి పోటీ లేదు. ఇది సినిమా ఇది మామూలుగా మీ మన పుర్ పుర్ స్టోరీస్‌లో చెప్పేది స్టోరీసు, ఎలా పురాణ అంటే సాహిత్యం. హ్మ్. ఇక్కడేమిటంటే మళ్ళీ ఎవరు గొప్ప అని కాదు. తాత్వికంగా, బుద్ధిగా విఘ్నములకే అధిపతి కావాల్సిన వాడికి ఎంత పెద్ద ఇంటెలిజెన్స్ ఉండాలి. అవునా? బుద్ధిలో వాడు చాలా గొప్పగుండాలి గదా! మీకొక సమస్యొచ్చింది. సమస్య తీర్చాలి అంటే మీకంటే బుద్ధి బెటర్ గలవ బెటర్‌గా ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళి వెళ్లి నేర్చుకోవాలి సొల్యూషన్ గదా! తీసుకుంటాము. అక్కడ శివపార్వతులు వాళ్ళకి చెప్పేదేంటంటే, నాయనా ముల్లోకాల్లో ఉన్న తీర్థములన్నిటి యందు స్నానం చేసి ఎవడైతే ఫస్ట్ రాగలడో వాడు మాత్రమే ఈ విఘ్నాధిపతి అయ్యే అర్హత పొందినవాడని చెప్పి వీళ్ళిద్దరికీ చెప్తే, అప్పుడు కుమారస్వామి తన యొక్క వాహనమైన నెమలి మీద వెళ్ళి రకరకాల తీర్థయాత్రల్లో చేసి వస్తుంటే గంగ దగ్గరికెళ్తే అక్కడ ఆల్రెడీ గంగలో స్నానం చేసి వెళ్ళిపోతున్న గణపతిని చూస్తాడు. యమున దగ్గరికెళ్తే ఆల్రెడీ వెళ్ళిపోతున్న గణపతిని చూస్తాడు. ఎలాగ నా అన్న వెళుతున్నాడిలాగా అని తిరిగి వచ్చి చూస్తే పార్వతీ పరమేశ్వరుల యందే సమస్త తీర్థాలు ఉంటాయి. సమస్త పుణ్యక్షేత్రాలు వారి యందే ఉంటాయి కాబట్టి గణపతి బుద్ధితో ఆయన చెప్పాను కదా ఆల్రెడీ యోగ సాధన చేసి శ్రీ మహావిష్ణువు యొక్క సారూప్య మోక్షాన్ని పొందాడు, విశ్వంభర రూపాన్ని ధరించాడని. ఆయనకి మేధస్సు చాలా ఎక్కువ. కాబట్టి ఆ మేధస్సుతో వాళ్ళ ఇద్దరి చుట్టూ తల్లిదండ్రుల చుట్టూ ఆయన ప్రదక్షిణ చేస్తే అన్ని తీర్థముల యందు స్నానాలు చేసి వచ్చేస్తున్నట్టుగా కనబడితే కుమారస్వామి అన్న ఎంత ఉత్తముడు, అన్న బుద్ధి ఎంత పెద్దది, కాబట్టి నేను అన్నకి అసిస్టెంట్‌గా ఉంటాను. కాబట్టి ఈ విఘ్నాధిపతి అంటే దేవతలకు సమస్తమైన బ్రహ్మాండంలో ఉన్న వాళ్ళకి విఘ్నాధిపతిగా తండ్రిగారు అర్హత అన్ని రకాలుగా కలిగిన వాడు పూజ్యుడైన గణపతే. ఆయన్ని చేయవలసినది అంటే శివుడు అప్పుడు ఆయనని విఘ్నేశ్వరుడు అంటే విఘ్నములు రాకుండా చూడగలిగిన అధిపతి గల్ల దేవుడుగా ఎవరికి భూమండలానికి కాదు సమస్త మండలాలకి సత్యలోకం నుంచి నరకలోకాల వరకు అందరూ గణపతి సాధన చేస్తే మీరు చేసే ధర్మ సాధనలో మీకు విఘ్నములు రాకుండా చూసుకుంటాడు, దేవతలకు కూడా చేస్తాడు అని. దాని తర్వాత మరి కుమారస్వామికి అంటే ఆయన కమాండర్ ఇన్ చీఫ్. ఎప్పుడైతే దేవతలకి యుద్ధం వస్తుందో ఎవరితో, అసురులతో విపరీతమైన భీకర యుద్ధం జరుగుతున్నప్పుడు ముందు నిలబడి కమాండ్ ఇస్తూ చార్జ్ అని ఎవరైతే అరుస్తారో మొత్తం దేవతలందరూ యుద్ధం చేస్తుంటే తన శూలంతో ముందు నిలబడితే కుమారస్వామిని చూసి రాక్షసులు గజగజలాడిపోతారు. అది కుమారస్వామి వైభవం. సో ఆయన ఎప్పుడైతే ఇలా నిలబడతాడో వెనక నుంచి అన్నీ సవ్యంగా జరుగుతున్నట్టు ఒక గజాకారంలో ఒక పెద్ద సింహాసనం వేసుకొని చూస్తూ ఉంటాడు గణపతి. అది వాళ్ళ వైభవం. సో ఇప్పుడు తన సో ఇద్దరు మనకి మూవీలో చూపించినట్టుగా వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు. కుమారస్వామి ఏమో పళనికెళ్ళిపోయారు కోపంతోటి, అట్లాంటిది కాదు. అసలు రాగద్వేషాలు స్వర్గలోకం వరకు ఉంటాయేమో కానీ కైలాసంలో రాగద్వేషాలు రావు. స్వామివారైన అంటే శివుడు వీళ్ళని భరించాల్సిందే గాని గణాలని వాళ్ళని దారిలో పెడతాడేమన్నా జరిగితే తప్ప ఎటువంటి రాగద్వేషాలు ఆ లోకంలోకి రాలేవు. కాబట్టి అవన్నీ ఏదో చిన్న చిన్న సినిమా సాహిత్యాలు. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుందేంటి. సో ఇలా తనకున్న ఇద్దరు కొడుకుల్ని దేవతలకు ఒకళ్ళు ఎప్పుడు ఎల్లప్పుడూ ఏదొచ్చినా అంటే వార్ ఎలా చేయాలి, ఎలా అయితే మీరు అంటే కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు మొదటి 10 రోజులు భీష్ముడు చేశాడు, తర్వాత ద్రోణుడు చేశాడు. అలా కమాండర్ ఇన్ చీఫ్ ఎవరెక్కడుండాలి, ఎవరెక్కడ నిలబడాలి, ఏ అసురుడు వచ్చినప్పుడు ఏ బాణం వేయాలి, ఎలా ఏమిటి స్ట్రాటజిస్ట్ అండ్ కమాండర్ ఇన్ చీఫ్ కుమారస్వామి. ఉమ్. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వెనక నుంచి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్నిచ్చి ఎటువంటి విఘ్నము రాకుండా ధర్మపూనికలో నిలబడేటట్టుగా దేవతల్ని చేసేవాడు గణపతి. ఇది వాళ్ళ వాళ్ళ పొజిషన్స్ ఇలా నడిచిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఆ విఘ్నాధిపతి అయిన తర్వాత కుబేరుడు యొక్క అంతఃపురమునందు గణపతిని కూర్చోబెట్టి వాళ్ళందరూ ఇప్పుడు మనకు విఘ్నాలు రాకుండా ఒక అధిపతి కూడా వచ్చేసాడు అని పెద్ద సంబరం చేసుకొని చాలా పెద్ద ఫీస్ట్ చేసుకుంటారు. ఫీస్ట్ అంటే భోజనం. ఆ భోజనంలో వినాయకుడికి గుడికి నచ్చిన రకరకాల వంటలు, పిండి వంటలు, కుడుములు, ఉండ్రాళ్ళు అవి ఇవి అన్నీ చేస్తే హ్యాపీగా గణపతి తిని వాటిని కొన్ని మూషికానికి విచ్చి సో ఈ సెరమనీ తర్వాత నడుచుకుంటూ కైలాసానికి వస్తుంటాడు
ఇప్పుడు వాళ్ళకి విఘ్నేశ్వరుడు అయ్యాడు కాబట్టి వాళ్ళు ఒక పెద్ద వైభవం చేసుకున్నారు ఆయనకి. అతను నడుచుకుంటూ వస్తుంటే అంటే ఇది హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ దీంట్లో ఒక నిజం ఉంది. దాని వెనకాల ఒక కథ ఉంది. ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేయబోయాడో అప్పుడు చాలా ఎక్కువ తిన్నాడు కాబట్టి ఆ పొట్టతో సాష్టాంగం అంటారుగా. అంటే చేతులు 2, కాళ్ళు 2, బొజ్జ, ఉదరం అన్నీ కలవాలిగా. కాబట్టి చేతులు కలిస్తే కాళ్ళు కలవట్లేదు. కాళ్ళు కలిస్తే చేతులు కలవట్లేదు. కొంచెం అలా పడుతున్నప్పుడు ఒక్క నిమిషంలో ఆ తలపైన ఉన్న చంద్రుడు చూసి నవ్వాడు. అంటే అతనికి నవ్వొచ్చింది చూడగానే. అతను ఏమీ వికారంతో నవ్వి ఉండడు. బట్ నవ్వొచ్చింది. వాళ్ళకి మరణం అలా రాదు. కాబట్టి దిష్టి తగిలింది. ఆ దిష్టి దోషం తగిలింది కాబట్టి నువ్వు ఏ దృష్టికోణంతో చూసి హేళనగా, హాస్యంగా నవ్వావో నా కొడుకుని, నిన్ను చూసిన వాడికి ఇలాగే నీలాపనిందలు కలుగుతాయి. అంటే జనాలందరూ ఛీ! నువ్వు ఈ పని చేసావు. వాడు చేయకపోయినా వాడు చేసినట్టుగా వాడి మీద నిందలు కలుగుతాయని ఒక శాపం ఇస్తుంది. అందుకే మనకి వినాయక చతుర్థి రోజు చంద్రుడిని చూడొద్దంటారు. అసలదంతా ఎలా వచ్చిందనేది ఇప్పుడు చెప్తాను నేను. ఎల్లప్పుడూ చంద్రుడిని చూస్తే నీలాపనిందలు పొందుతాడు. ఏ హేళన భావంతో నువ్వు నవ్వావో. నిన్ను చూసిన వాడి బ్రతుకు కూడా అలాగే హేళనైపోతుంది. ఎందుకంటే వాడు చెయ్యకపోయినా వాడు నీలాపనిందలు పొందుతాడు. వాడు అది చేశాడని, ఇది చేశాడని చేయకపోయినా వాడికి నిందలొస్తాయి. అనగానే ఇంకా పాపం చంద్రుడు నేను చేసి ఉండకూడదు ఇలాగా. ఎందుకంటే అందరి విఘ్నములను దూరం చేసే అంత వైభవం ఉన్న గణపతి ఆయన. ఆ దేవతలకే ఏమన్నా కష్టం వస్తే వచ్చి చెప్పుకునే అంత పెద్ద వ్యక్తి. నేను అలా చేసి ఉండకూడదు అని చెప్పి అతను తప్పైపోయింది అనగానే పార్వతి కూడా అతన్ని క్షమించి ఇప్పుడు దాన్ని ఉపసంహారం చెయ్యాలి. ఉపసంహారం ఎలా చెయ్యాలి అంటే తల్లి కోపంతో శాపం ఇచ్చింది. ఉపసంహారం ఇప్పుడు మొత్తం దేవతా మండలం మొత్తం కలిసి ఉపసంహారం చేస్తారు. అది ఎలాగా అంటే చంద్రుడిని చూడకుండా ఉండలేం. చంద్రుడు కావాలి. సోమో భూత్వ రసాత్మకః అని భగవద్గీత 15వ అధ్యాయంలో శ్లోకం వస్తుంది. చంద్రుడి యొక్క నీడ పడితేనే మనకి ఓజస్సు పెరిగి దాని తర్వాత మొక్కలలో ఔషధీయ గుణాలు పెరిగి మీరు ఒక తోటకూర తింటున్నారు, ఒక పాలకూర తింటున్నారంటే వచ్చే టేస్టు చంద్రుడి యొక్క ఓజస్సుతోనే వస్తాయి అనేది భగవద్గీత చెప్తుంది. సోమో భూత్వ రసాత్మకః. ఆ రసం, ఆ టేస్ట్ అనేది అందులోంచి వస్తుంది. అలాంటి చంద్రుడిని చూడకుండా ఎలా ఉంటారు? కాబట్టి ఇప్పుడు సప్తమహారుషులందరూ కూడా కింద యాగం చేస్తుంటే భూమండలంలో యాగం చేస్తుంటే వాళ్ళు ఈ అగ్నికి యాగం చేసినప్పుడు హవిష్యుని తీసుకొని వెళ్ళి ఇంద్రుడికి అందచేసి ఇంద్రుడి ద్వారా శ్రీ మహావిష్ణువుకు చేర్చవలసిన కంప్లీట్ కార్యం అగ్నిదేవుడు చేస్తాడు. అగ్ని మీడియం. అగ్ని ద్వారా హవిష్యు వెళుతుంది. జనులందరూ అగ్ని ద్వారా వాళ్ళు యజ్ఞఫలాన్ని భగవంతుడికి అర్పిస్తారు. అగ్ని అనేది ఒక మీడియం. అలా స్వాహ స్వాహ అని ఘృతం వేస్తూ సంహితలేస్తూ అగ్ని చేస్తుంటే అప్పుడు ఆ రాత్రి, ఆ ముందు రాత్రి సప్తమహారుషుల భార్యలు అరుంధతి కాక మిగతా వాళ్ళందరూ కూడా చంద్రుణ్ణి ఆల్రెడీ చూసేసినట్టుగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటం అగ్నిదేవుడు వింటాడు. మరిప్పుడు వాళ్ళకి నీలాప నిందలు వస్తాయి కదా, దాని నుంచి ఎలా తప్పించాలి? ఆయన ఒక స్కెచ్ చేస్తాడు. ఏమిటంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి సప్తమహారుషులు ప్రార్థన చేస్తే ఏమన్నా దీనికి నయం చేస్తారు, దీనికి ఒక ఉపశమనం కలుగుతుందని చెప్పి ఆయన తన స్వాహాదేవి అగ్నిలో ఎప్పుడైనా మీరు స్వాహ స్వాహ అని వేస్తుంటారు. ఆ స్వాహ అనేది అగ్ని భార్య అయిన స్వాహాది. స్వాహాదేవిని ఏం చెప్తాడంటే నువ్వు మిగతా అరుంధతి కాక మీరు మిగతా 6 పత్నుల రూపాలని దాల్చి నా పక్కన కూర్చోమంటాడు. వీళ్ళు సప్తమహారుషులు ఆ యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞంలో వాళ్ళకు సూక్ష్మ దృష్టి ఉంటుంది కదా. అగ్ని అనేది మీకు కేవలం కనపడే ఒక అగ్ని. సప్తమహారుషులకు పాండవులకు అగ్నిలో అగ్నిదేవుడు కనపడతాడు. అదే కదా సటల్. ఇది గ్రాస్, ఇది సటల్, లోపల సూక్ష్మం. అగ్నిదేవుడికి స్వాహ స్వాహ అని పలుకుతున్న సప్తమహారుషులు ఎప్పుడైతే అందులో ఈ 6 భార్యల్ని అగ్నిదేవుడితో చూస్తారో వాళ్ళకు అర్థం కాదు, ఇదేమి వికారం, ఇలా కనపడుతుంది ఏమిటి మనకి అని అటు వేపుకు తిరిగి ఆ పత్నులను అడుగుతారు, ఏమిటి మాకు ఇలా కనబడుతుందని. అప్పుడు ఆ 6 పత్నులు చెప్తారు, మేము ఇలాగా రాత్రి చంద్రదర్శనం చేశాం కాబట్టి అప్పుడే మాకు ఒక నింద మొదలైంది. కాబట్టి ఇప్పుడు సప్తమహారుషులు ఏం చెప్తారంటే పార్వతీదేవిని ప్రార్థించి మీలాంటి పతివ్రతులకే,
మీలాంటి పతివ్రతలైన సప్తమహారుషుల భార్యలకే, అరుంధతి కాక మిగతా ఆరుగురికే ఇలాంటిది నింద పడాల్సిన అవకాశం వస్తే, ఇక భూమి మీద బ్రతికే నార్మల్ జనాలకి అసలు చంద్రుడిని చూస్తే ఎలాంటి ఒక గతి పడుతుందో మీరు అమ్మవారిని ప్రార్థించి ఉపశమనం పొందేటట్టుగా చూడవలసినది అని అడిగితే, ఆరుగురు పతివ్రతలైన సప్తామహారుషుల భార్యలు అమ్మవారిని పూజ చేసి వారిని అడిగితే ఇప్పుడు శాపం సగానికి తగ్గించి, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మీరు గణపతిని చూస్తేనే మీరు నీలాప నిందలు పొందుతారు, కానీ అన్యదా మీరు వేరే రోజుల్లో చూస్తే మీకు ఎటువంటి ఇది లేదని ఒక ఉపశమనం. ఇప్పుడు మొత్తం బ్రహ్మాండం మొత్తం అమ్మ అగ్నిదేవుడి దయ వల్ల అట్లీస్ట్ సెంటెన్స్ ని తగ్గించారన్నట్టు. అగ్నిదేవుడి దయ వల్ల ఈ సప్త ఋషుల పత్నుల వల్ల మనకు పెద్ద ఉపశమనం కలిగింది. ఇప్పుడు మనం చంద్రుడిని ధారాళంగా చూడొచ్చు తలెత్తి. కాబట్టి ఈ పాపం సగానికి తగ్గింది. ఇప్పుడు కాలం గడిచింది, ద్వాపరం వచ్చింది. ద్వాపరలో మెయిన్ ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కంప్లీట్ ఉపశమనాన్ని ఇవ్వాలి మనకి. కాబట్టి ఒకానొక సందర్భంలో ద్వారకలో ఆయన ఆల్రెడీ ఇప్పుడు ద్వారకకి చక్రవర్తి సార్వభౌమత్వంలో ఉన్నాడు కృష్ణుడు. అలాంటివాడు ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి నాడు దేశం మొత్తం చాటింపు వేయించి ఇవాళ భాద్రపద శుద్ధ చవితి, అందరూ వినాయక చవితి పండగని జరుపుకొని వినాయకుడికి అన్నీ సమర్పించుకొని దాని తర్వాత రాత్రి ఎవరూ చంద్రదర్శనం చేయకూడదు అని రాజశాసనాన్ని అక్కడ అందరి చేత చాటింపు వేయించి, అతను మాత్రం తన అంతఃపురానికి వెళ్ళి అతను రోజు రాత్రి పాలు దాగి పడుకుంటాడు. అది ఎలాంటిది? ఎవరో పితికి తెచ్చిన పాలు ఆయన తాగడు. ఆయన గోవిందుడు గోపాలుడు. ఆయన స్వహస్తాలతో చక్రవర్తి అయినా ఆవు పాలు పితికి తాగుతాడు ఆయన. ఎందుకంటే నేను గతంలో చెప్పాను, పాలనేది ఒక ఎమోషన్. అది తన పిల్ల కోసం భగవంతుడు సృష్టించింది. మీరు కుక్కల్ని ఎలా అయితే పక్కన పెట్టుకొని తీసుకొని వెళతారో అలా ఒక ఆవును కూడా పెంచుకొని 24 గంటలు లేదా పొద్దున సాయంత్రం ఆవును కూడా వాకింగ్కి తీసుకొని వెళ్ళి ఆవును నిమిరి ఆవు పట్ల మీరు ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అంటే ఆ వాత్సల్యాన్ని మీరు చూపిస్తే తన పిల్లకే కాదు మీ వంతు పాలు కూడా ఆవు మీకు ఇస్తుంది. ఆవు మిమ్మల్ని కూడా ఒక పిల్లడు అనుకొని తను ఇంకొంచెం వాత్సల్యంతో ఇస్తుంది. పాలు అనేది వాత్సల్యానికి ప్రతిరూపం. అలా కృష్ణుడు ఎవరు పట్టి వాళ్ళు పితికితే పాలు తాగడు. తన ఆవు, తను పెంచుకుంటున్న ఆవు, తను రోజు పొద్దున సాయంత్రం దానికి హాయిలో చెప్పి ఆవు దగ్గరికి వెళ్ళి పితుకుతాడు. పితికితే పాలు వస్తాయి. అప్పట్లో ఉన్న పాలు ఆ వైభోగం వేరు. ఆ కృష్ణుడు ఉన్న కాలం అది. పాలు ఉన్న ఆ కళ ఆ యొక్క అంత ప్లేన్గా అలా ఉన్నట్టున్నాయి. అందులో చంద్రబింబం కనపడుతుంది ఆయనకి. జనరల్ గా మనకి డౌట్ వస్తుంది కదా, పాలల్లో చంద్రబింబం ఎలాగ అంటే పాలు ఇప్పుడు చూసే పాలలోకి అప్పుడు అంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయేమో పాలు. పాలలో కొన్నిసార్లు బింబాన్ని చూడొచ్చు. అంటే అంత బాగుండాలి, ఆ టెక్స్చర్ బాగుంటే బింబాన్ని చూడొచ్చు. అందులోనూ ఎప్పుడూ చంద్రుడు కనపడని వాడు కొన్నిసార్లు భాద్రపద శుద్ధ చతుర్థి నాడే ఇంకా ఎక్కువ కనపడతాడు. ఆయన పితుకుతుంటే అందులో పాలలో చూసి చంద్రుణ్ణి, అయ్యా ఇప్పుడు ఎలాంటి నీలాప నిందలు వస్తాయో, అంటే శ్రీ మహావిష్ణువు కాబట్టి ఎలాంటి నిందలనైనా చేసుకోగలుగుతాడు ఆయన. అంటే మనకి ఉపశమాన్ని కల్పించడానికి దేవతలు ఇవన్నీ చేస్తున్నారు. అలాగా కాముగా వచ్చి ఆ రాత్రి పాలు దాగి పడుకుంటే పొద్దున్నే సత్రాజిత్తు, ఎవరయ్యా ఈ సత్రాజిత్ అంటే అతను కూడా ఒక యదువంశంలో పుట్టిన ఒక రాజు. ఆయన కార్తివీయార్జునుడి వంశపరంపరలో వస్తున్నాడు. కార్తివీయార్జునుడిది సత్యయుగం. ఆయన వంశపరంపరలో వస్తున్న ఒక రాజు ఈ సత్రాజిత్తు. సత్రాజిత్ వచ్చి, నువ్వు మణి దొంగతనం చేశావు, నా శమంతక మణి నువ్వే దొంగతనం చేశావు అని అడుగుతాడు కృష్ణుడిని. కృష్ణుడు ఆశ్చర్యపోతాడు. నేనేమిటి దొంగతనం చేయటం ఏమిటి? అసలు కృష్ణుడు ఎప్పుడూ దొంగతనం చేయలా, వెన్న కూడా దొంగతనం చేయలేదు. ఆల్రెడీ ఆవుల దగ్గర పాలు కొట్టేస్తున్న గోపికలకు చెప్పటానికి గాని ఆయన చేస్తున్న లీలని చెప్పాను కదా. భగవంతుడు అన్నాడు, అన్ని భగవంతుడివి, ఆయన దొంగతనం చేయటం ఏమిటి? సో అప్పుడు చూసి, ఆహా, అంటే రాత్రి మనం చంద్రబింబం చూసిన దాని ఎఫెక్ట్ చాలా ఇమీడియట్గా వచ్చేసింది. అంటే పార్వతీ శాపం ఇప్పటికీ ఆ రోజు గట్టిగా పనిచేస్తుంది అని చెప్పి, ఈ వృత్తాంతం ఏమిటంటే శత్రాజిత్ ఏమి చేస్తాడంటే సూర్యుడికి విపరీతమైన ఉపాసన చేస్తాడు.
ఎంత ఉపాసన చేస్తాడు సూర్యుడికి అంటే, అతను కర్ణుడెలా సూర్యుడికి ఉపాసన చేస్తాడో అలా ఉపాసన చేస్తాడంట సత్రాజిత్తు. సూర్యమండలంలో ఉండే సూర్యనారాయణుడి మెడలో ఉండే ఒక కౌస్తుభంలాగా శమంతక మణి ఉంటుంది. ఆ మణిని తీసుకొచ్చి సూర్యుడు తన చేతిలో పెడతాడు. ఇతను చేసే పూజకి ఆయన ఆయన మెచ్చుకొని సత్రాజిత్తుకి పెడితే, ఆ మణి యొక్క వైభోగం ఏమిటంటే, శమంతక మణి ఎవడన్నా వేసుకుంటే వాడికి రోగం రాదు. వాడికి అంత తేలిగ్గా ముసలితనం రాదు. అది కాకుండా అది కొన్ని కేజీలు, కొన్ని చోట్ల 8 కేజీలని, 80 కేజీలని రాశారు. కొన్ని కేజీల బంగారాన్ని అది రోజు ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఎలా ప్రొడ్యూస్ చేస్తుందయ్యా ఈ బంగారాన్ని అంటే, సూర్యకిరణాలని యూజ్ చేసుకొని సూర్యకిరణాలు ఎలా అయితే సూర్యనాడి ఉన్న ఒక గోవు సూర్యకిరణాలని సూర్యనాడిలో తీసుకొని దేశవాళి మోపురమున్న ఆవు తన పాలల్లో బంగారాన్ని తీసుకొని వస్తుందో, అంటే చాలా మైల్డ్ పర్సంటేజ్‌లో గోల్డ్ అనే ఒక మినరల్ దేశవాళీ ఆవు పాలల్లో ఉంటుందంట. అలాగా ఈ సూర్యకిరణాలు మరి దేని మీదో పడితే అదే బంగారం అయిపోవచ్చు. ఎలాగా అంటే దానికి నాకు తెలిసిన ఒక కెమిస్ట్రీ చదివిన పర్సన్ చెప్పాడు. మెర్క్యూరీలో ఒకటేదో ఒకటి తీసేస్తే అది బంగారం మాలిక్యూల్ అయిపోతుందంట. పూర్వం దాన్ని ఆల్కెమిస్ట్రీ అని గ్రీకుల దగ్గర, రోమన్స్ దగ్గర ఈ సివిలైజేషన్ ఉండేది. ఏ మెటల్‌నైనా వాళ్ళు అటు ఇటు చేసి బంగారంలోకి మార్చుకోగలిగేవాళ్ళు. ప్రత్యేకించి మెర్క్యూరీని ఎక్కువ మార్చుకోగలిగేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే దాంట్లో ఒక చిన్న ఆటమ్ స్ట్రక్చర్‌ని చిన్న తీసేస్తే అది గోల్డ్ అయిపోతుందంట. అలా ఈ శమంతకమణి రోజుకి 8 కేజీలో, 80 కేజీలో, 800 కేజీలో మొత్తాన్ని బంగారాన్ని ప్రొడ్యూస్ చేస్తుంటే, ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు అసలు వీడికి దంభం ఉందా? వీడికి ఎంత అటాచ్‌మెంట్ ఉంది బంగారం మీద, రాజ్యం మీద, తన వైభోగం మీద టెస్ట్ చేయటం కోసం వాడు ఎలాంటి వ్యక్తో అంటే ఎలాంటిదంటే, మీ దగ్గర కొత్తగా ఒక కారు కొనుక్కున్నారు, బెంజ్ కారు. నేనొచ్చి, "అరే! యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్తున్నావు, నీ కారు ఇస్తావా?" అంటే వాడు, "అమ్మమ్మో! దీనికి స్క్రాచో గీచో పడితే చాలా పెద్ద డెంట్ వస్తది." కొందరు ఇవ్వరు కదా! వాళ్ళు అటాచ్డ్‌గా ఉంటారు. అలా వీడు అటాచ్‌మెంట్ ఉందా లేదా టెస్ట్ చేయటం కోసం ఒకానొక సందర్భంలో అడుగుతాడు. "నాకిస్తావా శమంతకమణిని" అని. అడిగితే, "నేను ససేమిరా ఇవ్వనంటాడు." అప్పుడు కృష్ణుడికి అర్థమవుతది. ఓహో! అంటే వీడికి ఇంకా మోక్ష సాధనలో బోలెడంత రాజైనప్పటికీ వీడికింకా మోహం ఉంది వీటి మీద. ఇంకా పూర్తి శరణాగతి పొందలేదు. పాండవులు పొందినట్టుగా విరాట పర్వంలో వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు తెలుస్తుంది కదా! వాళ్ళకి మోహం లేదు. వీళ్ళకుంది. కాబట్టి ఇంకేం చేస్తాడంటే, సరే వదిలేయమంటాడు. ఆ రోజు కృష్ణుడు అడిగాడు కాబట్టి ఇవాళ అతను అంతఃపురంలో నిలబడి కృష్ణుడిని అడుగుతున్నాడు, "నువ్వెందుకు దొంగతనం చేశావని?" "నేను దొంగతనం చేయాల్సిన అవసరం లేదు నాయనా. నేను తలుచుకుంటే నిన్ను యుద్ధం చేసి ఓడించి తీసుకురాగలను. సరే అన్నావు కాబట్టి ఏమైంది అంటే, నా తమ్ముడు ప్రసేనుడు కనబడట్లేదు" అన్నాడు. "ఎక్కడికెళ్ళాడు నీ తమ్ముడంటే?" "నిన్న పొద్దున వేటకు వెళ్ళాడు." సరే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అదే అరణ్యమునందు, ద్వారక దాటి వస్తున్న అరణ్యమునందు వెళ్తుంటే ప్రసేనుడు కళేబరం కనబడుతుంది. ఎందుకు ప్రసేనుడు కళేబరం కనబడుతుందంటే, శత్రాజిత్తు చేసిన తప్పు శమంతకమణి ఎప్పుడూ కూడా నిత్యాగ్నిహోత్రం చేసి వేదానురక్తి ఉన్న వ్యక్తి, ఎటువంటి కర్మలు దుష్కర్మలు చేయని వాడి మెడలో ఉంటే అది వాడికి వరం. అలా కాకుండా దుష్కర్మలు పాపాలు చేసిన వాడి మెడలో ఉంటే అది వాడికి శాపం. సో అలాగ ప్రసేనుడు కొంచెం అంత క్లీన్ పర్సన్ కాదు. వాడు వేటకి వెళ్ళాడు. వాడు నియమం తప్పాడు, ధర్మ నియమం తప్పాడు కాబట్టి వాడు ఒక సింహం చేతిలో చనిపోయాడు. వాడి కళేబరం చూస్తాడు. వాడి మెడలో ఎటువంటి శమంతకమణి లేదు. దాని తర్వాత అసలు ఎక్కడికెళ్ళిందంటే, మొదట ఆ సింహం యొక్క పాదుకలవి కనబడతాయి. అది ముందుకెళ్ళిన తర్వాత ఒక పెద్ద భల్లూకం పాదాలు కనబడతాయి. ఆ సింహం పాదం, భల్లూక పాదాలన్నీ చూసి అక్కడేదో ఒక పెద్ద గొడవ జరిగినట్టుగా కనబడుతుంది. ఆ భల్లూక పాదాలని చూసుకుంటూ వెళ్తే ఒక గృహ వస్తుంది. ద్వారకలో ఉన్న సాత్యకి ఇత్యాది సేనలను మీరిక్కడే ఉండవలసినది, నేను గృహలోకి వెళ్ళి చూసుకొని వస్తాను అంటే చిన్న బిల్వం అది. ఆ బిల్వం లోపలికి వెళితే ఆ బిల్వంలో జాంబవతుడనే ఒక పెద్ద ఎలుగుబంటి కూర్చొని ఉంటుంది అక్కడ. అప్పుడు కృష్ణుడికి అంటే కృష్ణుడికి ఆల్రెడీ తెలిసిందే. కృష్ణుడిని చూసి విపరీతమైన కోపం తెచ్చుకుంటాడు ఈ జాంబవంతుడు. కోపం తెచ్చుకొని, నాకు ఆ శమంతకమణి నువ్వు ఏ సింహాన్నైతే సంహరించి శమంతకమణి తీసుకున్నావో ఆ శమంతకమణి నాకు ఇవ్వవలసినది అని కృష్ణుడంటే,
అడగటం ఏమిటి? యుద్ధం చేసి గెలిచి తీసుకుపోమ్మంటాడు. అప్పుడు జాంబవంతుడితో భీకరమైన పోరు చేస్తాడు. ముందు పాపం వృద్ధుడైపోయిన జాంబవంతుడని జెప్పి కొంచెం తేలిగ్గా చేసినా, జాంబవంతుడిలో విపరీతమైన శౌర్యం ఉంటుంది. ఎందుకంటే ఈ జాంబవంతుడే రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు నిలబడ్డ ఒకానొక మహాబలశాలి. అక్కడ అక్కడ చెప్తారు, రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రజిత్ సంహారం ముందో, సంహారం తర్వాతో చాలామంది పడిపోతారంట గానీ, జాంబవంతుడు మాత్రం పడిపోడంట. జాంబవంతుడే కదా! హనుమంతుడికి కూడా కొంచెం ఏమంటారు మోటివేషనల్ మోటి టాక్ ఇచ్చి మోటివేషన్ ఇచ్చి పోయి పోయి జాంబవంతుడే అంటే అమ్మవారిని అందరూ చూడమని. పడిపోయినా ఆ! జాంబవంతుడు మాత్రం కొంచెం పడిపోకుండా ఆ హనుమంతుడు వస్తే, ఆ హనుమంతుడికి చెప్పి సంజీవిని తెప్పించే వ్యక్తి జాంబవంతుడు. అలాంటి జాంబవంతుడు విపరీతమైన పరాక్రమంతో, అంటే ఇంకొక రాజు అనుకున్నాడతను. యుద్ధం చేస్తుంటే శ్రీకృష్ణుడు ఒక్క గుద్దు గుద్దితే, ఆ గుద్దు ఎప్పుడైతే జాంబవంతుడు మైండ్ బ్లాక్ అయ్యిందో, అప్పుడు అర్థమైపోయి శ్రీకృష్ణుడిలో రాముడి దర్శనం జరుగుద్ది జాంబవంతుడికి. అబ్బా! ఏమి అదృష్టంరా నాయనా! ఎంతకాలం నిరీక్షించానురా నాయనా! ఎప్పుడో కోదండాన్ని పట్టుకున్న రాముడిని చూశాను. మళ్ళీ నిన్ను చూస్తున్నాను సుదర్శన చక్రంతో అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి, ఆ భల్లూకం విపరీతమైన ప్రేమానురాగాలతో ఆ ఎలుగుబంటి అవి ఇవి తీసుకొనొచ్చి, ఆ తేనె, పళ్ళు అవి ఇచ్చి శ్రీకృష్ణుడికి శరణాగతి పొంది సేవ చేస్తూ, అప్పుడు అక్కడ జాంబవంతుడికి ఒక కూతురుంటుంది. కూతురు పేరు రోహిణి. ఆయన పెట్టుకున్న పేరు. ఆహాహా! జాంబవతి అంటే ఆయన కూతురు కాబట్టి ఆయనకొచ్చిన పేరు. ఆ రోహిణిని పెళ్లి చేసుకోవలసినది. నాకిప్పుడు బంధుత్వం గావాలి. రామావతారంలో ఏ బంధుత్వము లేదు గదా! ఇప్పుడు మామగారవుతున్నాడు జాంబవంతుడు. ఇది చాలు ఈ జీవితానికి నాయనా అని చెప్పి శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకొని, ఆ పాదాలు గడిగి ఎంత తన్మయత్వ ఆనందం పొందుతాడో జాంబవంతుడు. అలాగా తన కూతురైన రోహిణినిచ్చి వివాహం చేస్తే, జాంబవంతుడు ప్లస్ ఈ జాంబవతి ప్లస్ కృష్ణుడు శమంతకమణి తీసుకొని బయటికొచ్చేసరికే సాత్యకి, యాదవులు అందరూ తీక్షణంగా నిరీక్షిస్తూ ఉంటారు. ఏమిటి ఇన్ని రోజుల నుంచి రాలేదని. చూసి విపరీతంగా ఆనందపడితే వాళ్ళందరూ ద్వారకకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు ఇలాగ వెళ్ళి ఇవన్నీ చేసి శమంతకమణిని తీసుకొని వచ్చాడు అని తెలుసుకొని, సత్రాజిత్తు విపరీతమైన బాధతో వచ్చి, నాయనా నా కూతురు అయిన సత్యభామని నువ్వు పెళ్లి చేసుకోవలసినది అని సత్యభామను ఇచ్చి శ్రీకృష్ణుడితో పెళ్లి చేసి, ఆయనకి కట్నం కింద ఇదే ఇదే శమంతకమణి. ఇదే శమంతకమణిని నా దగ్గర ఉండటం కన్నా మీ దగ్గర ఉండటమే నయం అని చెప్పి ఆయనకిచ్చేస్తే, శ్రీకృష్ణుడు ఏ శమంతకమణి వల్ల ఇదంతా వచ్చిందో, నీ మోహం తగ్గిన రోజు నేను నీ దగ్గర నుంచి శమంతకమణిని తీసుకుంటాను అని చెప్పి ఆ శమంతకమణిని తిరిగి సత్రాజిత్తుకు ఇచ్చేయటం. అంటే ఒక గణపతి చతుర్థి నాడు ఆయన పాలల్లో క్షీరంలో చూడటం వల్ల, క్షీరంలో చంద్రబింబాన్ని చూడటం వల్ల మీకు నీలాప నిందలొస్తాయి. శ్రీకృష్ణుడికి 2 భార్యలొస్తారు. భార్యలొస్తాయి. బంపర్ ఆఫర్ గదా! ఆయనకి. బంపర్ ఆఫర్ ఆయనకి. ఆయనకి 2 అల్లుళ్ళు, 2 భార్యలు. ఆయనకి వైభోగం అవుతుంది. ఆయనకి నిందలెక్కడొచ్చాయి? అంతే. అది చూసి ఇమ్మీడియేట్‌లీ జనాలందరూ హర్షధ్వానాలు చేస్తూ, ఇదేమిటిది మీరు నీలాప నిందలు పాలవుతారంటే, అబ్బా! ఏమిటి సత్యభామ స్వయంభూ స్వరూపం. అలాంటిది సత్యభామ పెళ్ళయింది, జాంబవతి పెళ్ళయింది. అష్టభార్యలలో 6గురిలో 2 పెళ్ళి ఒకే ఇన్సిడెంట్‌లో జరిగిపోయింది. కాబట్టి మేమందరం ఏమి చెయ్యాలి అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు మొత్తం శాపాన్ని మొత్తం తగ్గించి, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఈ వృత్తాంతం మొత్తం గణపతి జననం నుంచి శమంతక ఉపాఖ్యానం వరకు మొత్తం చదివి, ఎప్పుడైతే గణపతికి నివేదన చేసి, గణపతికి శరణాగతి పొంది అక్షంతలు నెత్తిమీద వేసుకొని గణపతికి నివేదన చేసిన ప్రసాదాన్ని మీరు తింటారో, అప్పుడు మీరు కూడా ఎటువంటి నీలాప నిందలు పొందరు అని ఒక తాత్వికంగా చెప్పి, అక్కడతో శ్రీకృష్ణుడి యొక్క ఈ 2 పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, జస్ట్ కొంచెం నేరేషన్‌కి చెప్తున్నాను. సత్రాజిత్తు మళ్ళీ వెళ్ళి ఆయనకి ఇంకా ఆ మణి ఇస్తున్న బంగారం మీద మోహం తగ్గకపోతే, అప్పుడు అక్కడ ఉన్న కొందరు రాజులలో
ఆయన యొక్క స్నేహితుడో లేదా ఆయనకి చుట్టరికంగా ఉండే ఒక రాజైన శతధన్వుడు ఒకానొక రోజు ఇదే మణి కోసం సత్రాజిత్తుని చంపేస్తాడు. అంటే బంగారం మీద, డబ్బు మీద అనురక్తి ఉన్నవాడికి శత్రువులెక్కువ. కాబట్టి ఎప్పుడూ బంగారం, డబ్బు ఎక్కువ పెట్టుకోకూడదు మన దగ్గర. కాబట్టి అతను నేర్చుకోవాల్సిన గుణపాఠం అతను నేర్చుకున్నాడు. శ్రీకృష్ణుడు అడిగినప్పుడు ఇచ్చేసి ఉండాల్సింది. కానీ అదే మణి ఇప్పుడు ఆయన ప్రాణాలు తీసింది. శతధన్వుడు మళ్ళీ ఏం చేస్తాడు? అది చంపటం కాక అతని దగ్గర ఉంటే కృష్ణుడికి అనుమానం వస్తుందని తీసుకుపోయి అక్రూరుడికిస్తాడు. అక్రూరుడు ఎవరంటే కృష్ణుడి యొక్క మామనే. కృష్ణుడి యొక్క స్వయం మేనమామ. కంసుడి యొక్క కజిన్ బ్రదర్. కంసుడి యొక్క కజిన్ బ్రదర్ అక్రూరుడు. సో, ఇప్పుడు అక్రూరుడి దగ్గర పెడితే అక్రూరుడు దాన్ని దాస్తాడు. దాని తర్వాత తన మామగారైన శత్రాజిత్తు చనిపోవడంతో సత్యభామ బాధపడితే అతను వెళ్ళి అది భేదించి శతధన్వుడిని సంహరించి, అంటే శతధన్వుడు చెప్తాడు నేనేమి చేయలేదు, నా దగ్గర లేదు అని. అయినా సంహరించి శతధన్వుడిని, అంటే మామగారిని చంపాడు కదా, అదొక పెద్ద యుద్ధం మళ్ళీ. శతధన్వుడు ఒకానొక క్రూరమైన రాజు. సో, అతన్ని సంహరించి దాని తర్వాత అక్రూరుడు భయపడి వచ్చి ఆయనకి ఆ శమంతకమణిని ఆయనకి మళ్ళీ ఇచ్చేస్తాడు. దీనితో శమంతకమణి మొత్తం కథ సమాప్తం. ఇప్పుడు మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, గణపతి ఆవిర్భవం నుంచి, మూషికుడి దగ్గర నుంచి, విఘ్నాలకు అధిపతి దగ్గర నుంచి మీరు ఇది మొత్తం చదివారు. ఇదంతా కేవలం మీరొక రిచువల్‌గా ఏదో పూజ చేశాం అన్నట్టుగా చేస్తే మీకొచ్చేది ఏమీ లేదు. ఎందుకంటే గణపతి అనేది పరమతాత్వికమైన ఒక 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 త ఒక పరమతాత్వికమైన ఒక దేవుడాయన. కాబట్టి గణపతి మీ జీవితాల్లోకి ఎలా ఉన్నాడు? మీకు ఎలా అయితే ఆయన ఆకాశతత్వమో, మీకు అవకాశాన్ని కల్పిస్తాడో, మీరందరూ గణపతి నుంచి బెనిఫిట్ పొందాలి. గణపతి పూజ వల్ల మీరందరూ సమృద్ధి అవ్వాలంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, గణపతి మీ మూలాధారానికి అధిపతి. మీకు ఉన్న ఈ షట్చక్రాలలో మీ మూలాధారం అన్నిటికంటే మెయిన్. సహస్రారం అన్నిటికంటే పైనుంటుంది. ఈ మూలాధారం మీ మూలస్థానంలో ఉంటుంది. ఆ మూలాధారంలో అభిమాన దేవత ఎవరండి అంటే అది గణపతే. మూలాధారం ఒక వ్యక్తికి స్ట్రాంగ్‌గా లేకపోతే వాడికి కాన్ఫిడెన్స్ ఉండదు. భయం. ఏ పనైనా గట్టిగా చేయలేడు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద నిలబడలేడు. 10 మందిలో మాట్లాడలేడు. ఎప్పుడూ అయోమయ గందరగోళ పరిస్థితుల్లో మాలోకంలా ఉంటాడు. అదే కాకుండా సంతానలేమి సమస్య, ఉదర రోగాలు, డైజెషన్ ప్రాబ్లం, ఇలాంటిది మొత్తం మూలాధారం ఒక్కటి సరిగ్గా లేకపోతేనే మనుషులకి చాలా మెంటల్ ట్రామా ఉంటుంది. ఎందుకంటే ఫౌండేషన్ గట్టిగా ఉంటే, పునాది గట్టిగా ఉంటే బిల్డింగ్ నిలబడుతుంది. కాబట్టి ఆ మూలాధారం ప్రతి వారికి గట్టిగా ఉండాలి. ఉండాలంటే గణపతి యొక్క నిత్య అనుష్ఠానం చాలా అవసరం. గణపతి ఆశీర్వాదం అవసరం. అందుకనే గణపతిని చూడగానే మీకు కనబడాల్సిందేంటంటే సర్వంగా వ్యాపించి ఉన్న ఆకాశతత్వం. ఎన్నో అవకాశాలిచ్చే ఒక తత్వం. దేవతలకి కూడా బుద్ధి ప్రచోదనం జరగాలంటే గణపతి ఉపాసన చేస్తారు. అలాంటి వాళ్ళు మీరందరూ కూడా గణపతిని చూడగానే ఆ మూలాధారం యాక్టివేట్ అవ్వాలంటే గణపతిని మీ మూలాధారం నందు మీరు స్మరించుకోవాలి. ఆ గణపతి మంత్రాన్ని స్మరించుకోవాలి. లం అనే ఒక బీజ మంత్రం మూలాధారానికి మూలం. అది స్మరించుకోవాలి. ఎప్పుడైతే ఈ గణపతి ఉపాసన మీరు సత్వగుణంలో చేస్తారో, ఇప్పుడు చూస్తున్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ గణపతిని పెట్టి రకరకాల కలర్లు వేసి ఎన్విరాన్మెంట్‌ని పాడు చేస్తూ, గణపతి దగ్గర సినిమా పాటలు వేస్తూ, గణపతి నిమజ్జనమునందు పరమరజోగుణంతో, తమోగుణంతో డాన్సులు వేసుకుంటూ మీరు చేస్తే అసలది సాధనే కాదు. ఎందుకంటే గణపతి అనే వ్యక్తి ఒక ప్రతిమలో ఉండాలి అంటే మీకు సాత్విక భావన ఉండాలి. చూసే దృష్టికోణం ఉండాలి. కాబట్టి గణపతి ఉపాసన వల్ల ఒక వ్యక్తి నిలబడతాడు. వాడి జీవితంలో ఎన్నో అవకాశాలొస్తాయి. అన్నిటికంటే ముందేమిటంటే చాలామంది గణపతికి 2 భార్యలు. వాళ్ళు రిద్ధి అని, సిద్ధి అని, బుద్ధి అని, సిద్ధి అని చెప్తారు. అది కూడా తాత్వికమే. అది కూడా ఇద్దరు. ఆయన బ్రహ్మచారి. దక్షిణాది సంప్రదాయంలో ఆయన ఎప్పుడూ బ్రహ్మచారే. అవును. అందుకనే తమిళ వాళ్ళు ఆయనకి పెట్టింది పిల్లై అని పేరు. ఉత్తరాదిలో చెప్తారు ఆయనకేదో
మనోనియామక దేవుడు రుద్రుడని చెప్పాను. మీ మనస్సునందు ఒక పూనిక కలగాలంటే రుద్రానుగ్రహం ఉండాలి. మనస్సులో బుద్ధి ప్రచోదనం జరగాలంటే గణపతి అనుగ్రహం ఉండాలి. నీకు బుద్ధి ఉందా అని అంటాం గదా! ఆ బుద్ధి రావాలంటే గణపతి. అందుకనే చిన్నపిల్లలకి గణపతి ముందు పుస్తకాలు పెట్టుకోవడం, పుస్తకాలకి మనం ఓంకారం ఎయ్యటం, స్వస్తిక్ ఎయ్యటం, అవన్నీ గణపతి దగ్గర పెట్టడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం అంటే, ఇవన్నీ లౌకిక విద్యలు. ఆయన సాధనకి మూలం. ఏ ఏ యోగ సాధన చేసేవాడైనా, కుండలిని జాగృత సాధన చేసేవాడైనా, అష్టాంగ యోగం చేసేవాడైనా, వాడికి తెలుసు గణపతి తత్వం ఎందుకంత మూలమో. గణపతి బుద్ధి ప్రచోదనం ఇస్తాడు. సాధన ఉండాలంటే మీకు బుద్ధి ఉండాలి. లేకపోతే మీరు కొట్టుకుపోతారు. ఇంటెలిజెన్స్ ఉంటే కదా నిగ్రహత వచ్చేది. ఆ బుద్ధి ప్రచోదనం జరగాలి. అందుకనే ఇది లౌకిక సాధనకి కాదు, మోక్ష సాధనకి పనికొచ్చే మూల విగ్రహం గణపతి. అందుకు గణపతి ఉపాసనతో మొదలుపెట్టే ఏ కృతువైనా, యాగమైనా, కార్యమైనా, పూజ అయినా మొదలవుతుంది. అది మీరన్నట్టు ప్రేత పూజ అంటే పిండ ప్రదానాలు చేసిన గణపతితోనే మొదలవుతుంది. ఎందుకంటే అదే సిద్ధి. ప్లస్ ఆ ఎంటైర్ ప్రాసెస్‌లో బాధలొస్తే అది తీర్చగలిగిన వాడు గణపతి. అలాంటి వాడు ఎంత విపరీతమైన అంటే విష్ణు అనుగ్రహం ఉంటే ఆయన సారూప్య మోక్షాన్ని పొందాడు. అది ఎప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే. అందుకనే మధ్వ సంప్రదాయమునందు గణపతి అంతర్గతః విశ్వంభర రూప పరమాత్మనే నమః అంటే గణపతిని దర్శనం చేసుకుంటున్నప్పుడు ఆయనలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశ విశ్వంభర రూపంగా ఉందంట. దీనికి ఏమిటి ప్రతీక అంటే, ఇప్పుడు ఆఖరిగా గణపతి గురించి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైతే మీ బుద్ధి ప్రచోదనం జరుగుతుందో మీకు సిద్ధి వస్తుంది. ఆ సిద్ధి ఏమిటయ్యా ఆ సిద్ధి అంటే, ఏ బుద్ధితో మీరు పని చేస్తే సక్సెస్ వస్తుందో అదే సిద్ధి. హుహు. ఇవన్నీ లౌకికమే కాదు, మోక్ష సిద్ధి రావాలన్నా మీకు గణపతి అనుగ్రహం ఉండాలి. అలాగా అందుకు ఈ బుద్ధి సిద్ధి అనేవి ఆయన అంతరాంగిక, భార్య అంటే రమారమణలాగా ఆయన అంతరాంగికమైన విషయాలివి. దేవతలకి కూడా, పరమయోగులకు కూడా. అందుకనే గణపతి తత్వం అనేది అంత మూలం. ఇంకా తాత్వికంగా చెప్పాలంటే ఆయన బుద్ధి ఏమిటయ్యా అంటే, ఎప్పుడైతే పరాశరాశ్రమంలో అతను మూషికుడిని అంటే క్రౌంచుడిని అతను చేస్తున్నాడో, ఆ పరాశర ఆశ్రమంలోనే ఉన్నవాడు వేదవ్యాసుడు. అప్పుడే వేదవ్యాసుడు చూసేశాడు గణపతిని. అతనికున్న ఇది ఎప్పుడన్నా యూజ్ చేసుకోవాలని అనుకోని ఉండొచ్చు. ఎప్పుడైనా మనం గణపతి కావాలి మనకని అనుకొని ఆయన మహాభారత రచన చేసేటప్పుడు ప్రారంభంలో ఎప్పుడైతే గణపతిని ఆయన మనసునందు పూనిక చేశాడో, గణపతి సాక్షాత్ వచ్చి కూర్చుండిపోయి నేను రాస్తాను అని చెప్పి కొన్ని ప్లేసెస్లో అంటే రకరకాల స్టోరీస్ ఉన్నాయి కానీ కొన్ని ప్లేసెస్లో ఆయన రాస్తూ ఉండగా వేదవ్యాసుడు తన మనోనేత్రంతో, వేదవ్యాసుడు స్వయం నారాయణుడు, ఆయన శక్తావేశ కూడా కాదు, ఇప్పుడు జరుగుతున్న ఈ కలియుగంలో ముందు ద్వాపర యుగంలో వచ్చిన కృష్ణద్వైపాయన వ్యాసుడు స్వయం నారాయణుడు. ఆయన పనేమిటి అంటే కలియుగంలో ఉన్న మనుషులకు ఎంత వేదం అవసరం, వేదం ఏమిటి, సనాతనం అంటే ఏమిటి, సనాతనం అంటే వేద ప్రమాణం, వేదం అంటే ఏమిటి, వేదమన్నా నారాయణుడన్నా అభేదం, వేదం ఒకటి నారాయణుడు ఒకడు కాదు, వేదమే నారాయణుడు, నారాయణుడి ఊపిరే ఈ వేదం. హయగ్రీవుడు సకిలిస్తే ఆ సకిలింపులోంచి వచ్చింది వేదం. ఆయన యొక్క వేదమే నారాయణుడి ఊపిరి. అలాంటి వేదం, దేవతలకు వేదం ఉంది, బ్రహ్మదేవుడికి వేదం ఉంది, రుద్రుడికి వేదం ఉంది. ఇలా ఈ చతుర్దశ భువమండలాల్లో, భూమి కింద లోకాల్లో, భూమి పై లోకాల్లో ఎవరికి ఎంత వేదం అవసరం, కలియుగంలో ఉన్న మనుషులకి ఎంత జ్ఞానం ఉంది, ఎంత వేదం అవసరమో తెలుసుకొని వాళ్లకు అంత వేదాన్ని మోక్ష సాధనకు అందించే ఒక పాత్రే వేదవ్యాస పాత్ర. అందుకనే ఆయన గురువు, ఆది గురువు. అలాంటి ఒక వేదవ్యాసుడు తన మహాభారతమును కళ్ళు మూసుకొని చెప్పుకుంటూ పోతే, గణపతి రాసుకుంటూ వెళుతూ ఉంటే ఒకానొక క్షణంలో ఆయన తాళపత్రాల మీద చెక్కుతున్నది విరిగిపోతే ఇమీడియట్లీ తన దంతాన్ని విరగ్గొట్టి దంతంతో ఆ తాళపత్రాల మీద రాసినట్టుగా అంటే అక్కడ బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ చేశారన్నమాట. అక్కడ బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ చేసేసాడు. ఎందుకంటే నారాయణుడి యొక్క సారూప్య మోక్షాన్ని పొందినవాడు, పరబ్రహ్మని నిత్యం దర్శించుకున్నవాడు. ఇటువంటి గణపతి యొక్క ఆశీర్వాదం మనం కావాలంటే ఆయన రాసిన మహాభారతాన్ని మనం చదవాలి, తెలుసుకోవాలి, జీవితమునందు మనం ఉంచుకోవాలి. కాబట్టి
అంత గొప్ప ఒక సాధకుడు. ఆయన మనకి కొంచెం కేవలం ఒక చిన్న కృప ఇస్తే మనం మోక్ష సాధనని, యోగ సాధనని చాలా ఈజీగా కంప్లీట్ చేయగలం. అలాంటి మహాభారతాన్ని రచించిన గణపతిని మనం నిత్యం ఆరాధిస్తూ, అలాగా ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌లు, దాని తర్వాత ఈ రంగులు పూసిన గణపతుల్ని తీసుకొనొచ్చి పర్యావరణాన్ని కలుషితం చేస్తే మన మూలాధారం చాలా ఎఫెక్ట్ అవుతది. కాబట్టి జనులందరికీ నా నివేదన ఏమిటంటే, పూర్వం గణపతిని కేవలం ఒక చిన్న పసుపుతో గాని, అంటే ఎలా అయితే గౌరి మాత పార్వతి ఎలా చేసుకుంది గణపతిని తన చందనంతో, తన ఒంటి మీదున్న పసుపుతో ఎలా అయితే చేసుకుందో, సో గణపతి అనేది మీ ఇంట్లో పార్వతి తన చేతులతో స్వహస్తాలతో ఎలా చేసుకుందో అలాగా మీ ఇంట్లో మంచి పసుపు ఉంటే పసుపుతో గణపతి ఆకృతిలో ఉన్న ఒక దాన్ని ఒక అచ్చునేసి గణపతిని చేసుకోవచ్చు. మీరు ఒక చందనంతో చేసుకోవచ్చు, మట్టితో చేసుకోవచ్చు, గోమయంతో చేసుకోవచ్చు. ఇవాళ కొంచెం అవేర్నెస్ పెరిగి కొంచెం అందరూ కూడా ఈ పాట్ గణపతి అని, సీడ్ గణపతి అని ఇవన్నీ చేస్తున్నారు. ఇలాగా గణపతి ప్రకృతి తత్వం. అందుకనే గణపతిని పూజిస్తున్నప్పుడు కూడా ఎప్పుడైతే ఈ చాతుర్మాస్యంలో 2వ మాసం వచ్చేస్తుందో భాద్రపదానికి, అప్పుడు వానల వల్ల అరణ్యం చిగురుస్తుంది. అరణ్యంలో రకరకాల మూలికలు, రకరకాల వనమూలికలన్నీ పెరుగుతాయి. కాబట్టి మీరు చూస్తే ఆ పాలవెల్లి మీద అన్ని గణపతికి అన్ని అడవి పూలు, అడవి పళ్ళు, అడవివన్నీ పెడతారు. ఆయనకి ప్రకృతి అంటే అంత ప్రియం. ప్రకృతి బాగుంటేనే మనిషి యొక్క మూలాధారం బాగుంటుంది. ప్రకృతి బాగుంటేనే ఆకాశతత్వం బాగుంటుంది. ఖాళీగా ఉన్న ఒక ఇంటిని మనం నింపాలంటే కనువింపుగా అన్ని మంచి మంచి నింపాలి కదా. అలాగా గణపతి యొక్క ఈ మెయిన్ తత్వమే ఆ అరణ్యతత్వం. అతనికి మొత్తం అరణ్యాలైన వనాలైనవన్నీ బహుప్రీతి ఆయనకి. కాబట్టి మీరు ఎన్నడూ కూడా గణపతి చతుర్థి నాడు పర్యావరణానికి కలుషితమయ్యే పనులు కానీ, పర్యావరణానికి కలుషితమయ్యే కార్యాలని గణపతిని పెట్టుకొని మీరు చేసినట్లయితే అది మీకు సిద్ధి బుద్ధి ఇవ్వకపోగా మిమ్మల్ని నాశనం చేస్తుంది అది. కాబట్టి ఇది చాలా మూలం. మీరు ఈ తాత్వికంగా అర్థం చేసుకోండి. ఆయన మన యందు ఉండి మన మూలాధారము నుండి నివాసన చేస్తూ మనకు నిత్యం విఘ్నాలు తొలగిస్తూ బుద్ధి ప్రచోదనం చేయాల్సిన వ్యక్తి. ఎంత కేర్ఫుల్గా చేయాలి మనం ఈ పూజ. అందులోనూ శాలిగ్రామ శిల ఎలాగైతే శ్రీ మహావిష్ణువు యొక్క స్వయం శిలయో, అలా ఇవాళ సోనభద్ర, సోన అనే ఒక నది బీహార్లో ప్రవహిస్తూ ఉంటుంది. అది గంగకి ఉపనది. సో ఆ సోనభద్ర, అది కూడా స్త్రీలన్నీ గంగా, యమున, సరస్వతి అంతా స్త్రీలింగాలు. కానీ సోన అనేది పుల్లింగం. ఆ నదిలో మాత్రమే సోనభద్రా శిలగా, ఒక ఎరుపు రంగు శిలగా గణపతి దొరుకుతాడు మనకి. అది శాలిగ్రామంలాగా. అంటే గండకీ నదిలో దొరికే శాలిగ్రామం శ్రీ మహావిష్ణువు ఎలాగో స్వయం, అలా సోనభద్ర శిల ఏదైతే సోన నదిలో దొరుకుతుందో, ఎర్రగా ఉంటుంది ఆ శిల, అది సాక్షాత్తు గణపతి. కాబట్టి అందరూ కొంచెం తాత్వికంగా మేము గణపతి ఉపాసన చెయ్యాలండి, ఇలా లౌకికంగా చేసుకోకుండా అని అనుకుంటే ఒక శాలిగ్రామాన్ని తీసుకోండి, విష్ణు శాలిగ్రామాన్ని, ఒక సోనభద్రా శిలని తీసుకోండి. విష్ణు శాలిగ్రామానికి చేసిన అభిషేక తీర్థంతో ఈ సోనభద్ర శిలకి అభిషేకం చేస్తే చెప్తూ ఏమని, గాణపత్యాంతర్గత విశ్వంభర రూప పరమాత్మనే నమః అని చెప్పుకుంటూ మీరు చేసినట్లయితే గణపతి విపరీతమైన కటాక్షం, ప్రీతి చెంది గణపతి మీ మూలాధారాన్ని స్ట్రాంగ్ చేసి, ఆ మూలాధారం స్ట్రాంగ్ అయితే మీకేమొస్తాయి మూలాధారం స్ట్రాంగ్ అయితే అంటే క్లారిటీ. మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేయగలరు. మీరు తీసుకున్న నిర్ణయం మీద నిలబడగలరు. ఎటువంటి కార్యమైనా కాన్ఫిడెన్స్ ఎదుర్కోగలరు. ఎవరితో అయినా మాట్లాడగలరు. మీకు ఎటువంటి విఘ్నాలు రాకుండా పర్సనాలిటీ చాలా స్ట్రాంగ్గా, చాలా ధార్మికంగా తయారవుతుంది. అలాంటి ఒక మహావకాశం మనకు వేదం ఇచ్చినప్పుడు గణపతి పండగని, గణపతి రూపాన్ని ఆయన తల్లి అయిన పార్వతీదేవి చేసినట్టుగా ఎవరు స్వహస్తాలతో వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేసుకొని ఈ పూజ చేసి వాళ్ళు గణపతి కృపాకటాక్షాలకు పాత్రులు కావలసినదిగా నా ప్రార్థన. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ పాడ్కాస్ట్లో నేనైతే చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను కొత్త కొత్త విషయాలు. ఎలా గణపతి ఆకాశానికి అధిపతి, అవకాశాన్ని ఇచ్చే దేవుడు, ఇది తెలుసుకున్నాము. మన మూలాధార చక్రానికి గణపతికి ఉన్న కనెక్షన్ తెలుసుకున్నాము. ఈ వినాయక చతుర్థిని
మనము ఎలాగైతే పార్వతీదేవి తన స్వయం చేతులతో ప్రేమతో పసుపుతోటి చేశారో అలా మనం కూడా పసుపుతో గాని చందనంతో గాని మట్టితో గాని చేసి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని గణపతి యొక్క పరిపూర్ణ ఆశీర్వాదాన్ని పొందాలి. హరే కృష్ణ.